దేవునికి వందనాలు. దేవుడు ఇచ్చిన మహాకృపను బట్టి ఈ పక్షము 5వ భాగం చెప్పుకోవడానికి దేవుడు మనకి సహాయం చేసినందుకు దేవునికి అనేకమైన వందనాలు చెల్లిస్తూ మనము ఫిబ్రవరిలో రాసిన పత్రిక 9వ అధ్యాయము ఒకసారి మనం నేర్చుకున్నాం బుధవారం. అయితే అదొకసారి చెప్పుకుంటూ మరలా మనము వాక్య భాగంలోకి వెళ్దాము. దేవుడు మనతో మాట్లాడుతున్నారు. అది చక్కగా అందరికీ అర్థమవుతుంది. కానీ దేవుని దగ్గర మనం వెలుగు సంబంధాలుగా ఉన్నప్పుడు దేవుడు ఇవన్నీ కూడా మనకు నేర్పిస్తాడు. అదే ఆశతో మనం ఉండాలి. నిరంతరం కూడా దేవుని ఒక ఆశ, యేసుతో ఆయన ప్రేమలోని మనం జీవించాలని ఒక ఆశ, ఆయన చేసిన కార్యాలన్నింటిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన ఎన్ని గాయాలు మనకు తగిలినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎంత కన్నీరు ఉన్నా సరే ఆ ఓదార్చి దేవుడు ఇలా చేరదీసి దేవుడు వెలుగు సంబంధాలుగా ఉంచి దేవుడి వాక్యము అర్థమయ్యేటట్టు దేవుడు చేస్తున్నాడు. అర్థమవుతుంది కదా, రోజు చెప్తున్నవి అర్థమవుతున్నాయి కదా, 4 పాటలు అర్థమయ్యాయి కదా. ఇప్పుడు 5వ భాగానికి వచ్చాం. దీపస్తంభం అంటే ఏంటి? ఒక ఛాయ రూపంగా ఉంది, ఒక ఉపమాన రూపంలో ఉంది. అది మళ్ళీ చదువుతున్నాను. ఫిబ్రవరి రాసిన పత్రిక 9వ అధ్యాయము మొదటి నుండి చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. మొదటి నిబంధనకైతే సేవా నియమములను ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలములు ఉండెను. సేవ చేయడానికి కొన్ని నియమాలు, అంటే కొన్ని రూల్స్. మొదటి నిబంధన అంటే పాత నిబంధన. అది 2వ నిబంధనగా నూతన నిబంధన వచ్చింది. పాత నిబంధన ఎప్పుడైతే మరి దేవునికి విరుద్ధంగా మరి ఆదాము హవ్వలు చేశారో, దేవుని మాట వినలేదో, ఇశ్రాయేల్ ప్రజలు వినలేదో, ఆ టైంలో మొదటి నిబంధనకైతే సేవా నియమములు ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలమును, ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలం ఒకటి ఉందన్నమాట. ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలము, భూలోకంలో ఒక పరిశుద్ధ స్థలం అనేది ఉండాలి. అంటే పరలోకంలో ఏ విధంగా ఉందో ఆ విధంగానే భూలోకంలో కూడా ఉండాలని మోషే గారితో మరి ఆ టెబర్నికల్ అంటే ప్రత్యక్ష గుడారం అనేది ఏర్పాటు చేయడానికి దేవుడు మాట్లాడారు. అదొక ఛాయ రూపంలోనే ఉంది. కాబట్టి ఇప్పుడు నూతన నిబంధనలో మనము దేవుని రాకడలో అది ప్రవచనం నెరవేర్పు కాలంలో అది నెరవేర్చబడతాది. అంతవరకు కూడా ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలము ఉంది అని చెప్తున్నారు. మొదటి నిబంధనకైతే సేవా నియమములను ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలమును ఉండేను. ఎలాగనగా మొదట ఒక గుడారం ఏర్పరచబడిను. మొదట ఒక గుడారం, ప్రత్యక్ష గుడారం ఏర్పరచబడింది మోషే గారి కాలంలో. ఇశ్రాయేల్ ప్రజలు నడిపించడానికి, ఆ బానిసత్వం నుండి, ఐగుప్తు నుండి మా ప్రజల్ని మరి దేవుడు రప్పించి వాళ్ళ పాపం నుండి, శాపం నుండి విడిపించి వాళ్ళ బయటికి తీసుకొని వచ్చాడు దేవుడు మోషే ద్వారా. మోషే గారి ద్వారా ఆ విధంగా తీసుకొచ్చినప్పుడు అందులో దీపస్తంభమును, బలియు, దాని మీద ఉండబడిన రొట్టెలు ఉండేను. దానికి పరిశుద్ధ స్థలం అని పేరు అని చదువుకున్నాం శుక్రవారం. పరిశుద్ధ స్థలంలో ఇవి ఉన్నాయి. అందులో సువర్ణ దీపాద్య అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసము ఉండేను. ఆ మందసములో మన్నాగల బంగారు పాత్రయు, చిగిరించిన అహరోను చేతి కర్రయు, నిబంధన పలకలను ఉండేను. ఏంటంటే ఆ పరిశుద్ధ స్థలంలో ఉన్నాయో అవన్నీ ఒక ఛాయారూపంగా, ఒక ఉపమానంగా ఉన్నాయి. అది ప్రాక్టికల్గా దేవుని పిల్లల వెలుగు సంబంధులు ఆ విధంగా ఎలా ఉండాలి అని కూడా మనం నేర్చుకున్నాం ముందుగా. ఇవి ఇలాగ ఏర్పరచబడి ఇప్పుడు యాజకులు సేవ చేయొచ్చు. నిత్యమును ఈ మొదటి గుడారములోనికి వెళ్ళుదురు కానీ సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడే రక్తము చేత పట్టుకొని 2వ గుడారంలోనికి ప్రవేశించును. ఆ రక్తము తన కొరకును ప్రజల అజ్ఞానకృతముల కొరకును అతడు అర్పించును. ఒక బలి అర్పణ అనేది సంవత్సరానికి ఒకసారి వెళ్ళి ఒక
గొర్రె పొట్టేలను అర్పించేసి పాపక్షాపన వచ్చేసిందని ఆ దినాల్లో అలాగా ఆ లోక సంబంధమైన ఆ పరిశుద్ధ స్థలములో ఆ దేవుడు ఏర్పాటు చేసిన మోషే గారితో చెప్పి ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పరిచినప్పుడు అది భౌతికంగా జరిగింది, అది ఉపమానంగా ఉంది. దీనిని బట్టి ఆ మొదటి గుడారం ఇంకా నిలుచుండగా అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించి మార్గము బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ తెలియజేయుచున్నాడు. అది అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించే మార్గం ఇంకా బయలుపరచబడలేదు. ఇది ఎప్పుడు బయలుపరచబడుతుందంటే ప్రకటన గ్రంథము నెరవేర్పు కాలంలో మనం ఉన్నాము కాబట్టి అది అప్పుడు నెరవేర్చబడుతుంది ఆత్మ సంబంధంగా. అంతవరకు ఈ పరిశుద్ధ ఉపకరణాలన్నింటినీ కూడా నీరు అనే వాక్యము ద్వారా కడగబడాలి. ఈ ప్రతి ఉపకరణము, ప్రతి పాత్ర కూడా ఏ విధంగా ఉన్నది అంటే, ఈ అహరోను కర్ర ఎలా ఉందంటే యేసయ్య ఇప్పుడు విప్పబడిన వాక్యము మనం నేర్చుకుంటున్నాం కదా. విప్పబడిన వాక్యము, ముద్రించబడిన వాక్యం అంటే ఏంటి? ఉపమానాలతోని ప్రవచనాలతో ఉన్నది. దేవుడు ఆయన ప్రాణం పెట్టిన తర్వాత, ప్రాణము మన కోసం, సమస్త మానవాళి కోసం, మతము కులము భేదం లేకుండా అందరి కోసం ప్రాణం పెట్టిన తర్వాత ఆ ఉపమానాల భావాలు ప్రకటన గ్రంథంలో ఒక నూతన బంధన అనేది, ఒక బంధము దేవునికి మనకి మధ్యన ప్రేమ, ప్రాణమా నా బంధమా అని పాడుకున్నాం కదా. ఆ ప్రాణము పెట్టి ఆ బంధం అనే నూతన బంధనని మనకి ప్రకటన గ్రంథం ద్వారా ఇచ్చారు. ఆ ప్రకటన గ్రంథ నెరవేర్పులోనికి మనము ఇది ఉపమానమని ప్రత్యక్ష గుడారంలో ఉపకరణాలన్నీ కూడా మరి నెరవేర్చబడతాయి అన్నమాట. ఈ ప్రకటన గ్రంథంలో ఉన్న విప్పబడిన వాక్యము ద్వారా. ప్రకటన 10వ అధ్యాయంలో ఉంటుంది విప్పబడిన వాక్యము. మరి ఆయన చేతిలో ఒక చిన్న పుస్తకం ఉంది, దానికి 7 ముద్రలు ఉన్నాయి. ఆ ముద్రలు ఏంటంటే అది విప్పాడు దేవుడు. ప్రకటన 6వ అధ్యాయంలోని మరి 8వ అధ్యాయంలో 6వ అధ్యాయంలో 6 ముద్రలు విప్పబడ్డాయి. 8వ అధ్యాయంలో 1 ముద్ర, 8వ అధ్యాయం 1వ అధ్యాయంలో 7 ముద్ర విప్పబడింది. అలా విప్పబడిన పుస్తకమే ఏంటంటే ఈ ఉపమానాలకి భావము, దానికి అర్థము. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 13వ అధ్యాయంలో ఉపమానాల ద్వారా పరలోక రాజ్య మర్మాలు అందులో ఉపమాన భావములు ఉన్నాయి. అవన్నీ కూడా అర్థమవడానికి యథార్థవంతుల ప్రార్థన దేవుడు వింటాడంట. అటువంటి వారికి యథార్థంగా ఉండి, వెలుగు సంబంధంగా ఉండి, దేవుని ఇచ్చిన ఆజ్ఞలు గైకున్న వారికి దేవుడు ఇచ్చిన వరం ఏంటంటే ఆయన కోరుకున్నాడు అనమాట. ఏ పార్టీ నన్ను ప్రేమించావయ్యా అని మనం పాడుకున్నాం కదా. మనకి ఏ అర్హత లేకపోయినా నిజాయితీగా ఉండి దేవుని ఆజ్ఞలు పాటిస్తే, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవుని ఆజ్ఞలు పాటించమని ఒక నిబంధన ఇస్తే వాళ్ళు పాటించలేకపోయారు. కానీ దేవుని పిల్లలుగా అది నెరవేర్చడానికి ఎవరు విన్నా వినకపోయినా, హెస్కేల్ 3వ అధ్యాయంలో ఉంటుంది, మీరు చెప్పండి, నువ్వు చెప్పి వాళ్ళు విన్నా వినకపోయినా వారి వారి క్రియలు చెప్పిన వారికి జీవం నేను సిద్ధపరిచి ఉంచాను. అదే స్వర్గము నరకము. దేవుడి ప్రత్యక్ష గుడారం అనేది రియల్గా ఉన్నది దగ్గర. ఆ పరలోక రాజ్యానికి మనం వెళ్ళాలంటే ఆ పరలోక రాజ్యము మనము ఆ మర్మముల కోసం కూడా ఆ గాఢాంధకారం లోయలో నా వెంట నీవే ఉన్నావుగా అని చెప్పి పాడుతున్నాం. అది ఏంటంటే దీపవృక్షం అన్నమాట. దీపవృక్షంగా దేవుడు మనతో ఉండి ఈ మార్గాన్ని, దేవుడి రాజ్యానికి వెళ్ళే మార్గాన్ని మనకు ఏర్పాటు చేశారు. నీ నీతి మార్గం పరలోక భాగ్యం నా చెంత చేరి చూపావుగా అంటే దేవుడు వచ్చి మనకు చూపించాడు కాబట్టి ఇవి అర్థమయ్యాయి. లేకపోతే ఇవి అర్థం చాలా మందికి ఇవి అర్థమవు. ఇవి చెప్పలు కూడా, ప్రకటన గ్రంథము చెప్పలు అక్షరార్థంగా ఇవి చెప్పుకొని వెళ్ళిపోతారు. ఈ ప్రత్యక్ష గుడారం కోసము చెప్పలు అర్థమవుతుంది కాబట్టి చెప్పలు. కాబట్టి దేవుడు ఇవి మనకు చూపించారంటే ఈ లెక్కించలేని మేలులు అంటే ఇవే. దేవుని రాజ్యానికి వెళ్ళే మేలులు అనేకమైన మేలులు. ఆ దేవుని రాజ్యానికి వెళ్ళడానికి మరి యోహాను గారికి ఏ విధంగా పద్మాస ద్వీపంలో ఆయన దర్శనం ద్వారా చూపించారు. ప్రకటన 1వ అధ్యాయంలో ఉంది కదా అన్నమాట.
12వ వచనంలోని ఆయన వెనక్కి తిరిగి చూస్తే మరి దీప స్తంభముల మధ్యన 7 దీప స్తంభముల మధ్యన సంచరించుచున్నవాడు. ఆ చెప్పు సంగతులన్నీ వ్రాయమని చెప్తారు. ఆయన రూపం అంతా ఎలాగుందో, బంగారు కొలుములో కాల్చినట్టుగా ఆయన పాదాలు, ఆయన కళ్ళు ఎలా ఉన్నాయో, ఆయన నోట్లో నుంచి 2 అంచులుగా వాడి ఖడ్గం ఎలా వచ్చిందో, ఆయన ఆత్మీయ రూపము అంత అగ్ని జ్వాలల వంటి నేత్రములు గలవాడు. ఆయన కోసము చూసి రాశాడు. అది ఏరు కోరుకుంటేనే కానీ చెప్పలేరు అన్నమాట ఆ మాటలు. అవి రాసుకున్నవాడు మనకి చెప్పడం బట్టి అపోస్తలుడైన యోహాను గారు 12 మంది శిష్యుల్లో ఒక ఆయనకి దేవుడు ఏర్పాటు చేసుకొని మండుచున్న దీపమై ఉన్నట్టున్నాడు ఈయన అని ఆయన ఒక సాక్ష్యం పొందుకొని దేవుని విషయంలో ఎన్ని గాయాలు, ఎంత కన్నీరు అయినా సరే దేవుడు ఓదార్చుకొని దేవుడు రొమ్మున ఆనుకున్న దేవుని బిడ్డ అన్నమాట, దేవుని శిష్యుడు. ఆ విధంగా మనము కూడా ఉన్నప్పుడు దేవుడు మనకి కూడా అటువంటి మర్మాలు తెలియజేస్తారు. అనేకమైన సంఘాలకి రాయమని ఆయనకి ప్రకటన 1వ అధ్యాయము 2వ అధ్యాయము అన్ని ప్రతి సంఘానికి రాయమని లెటర్స్ రాయిస్తాడు దగ్గరుండి. అలాగే అలాంటి దర్శనములో పొందుకొని అటువంటి ప్రత్యక్షతని మరి యోహాను గారు అనుభవించి చెప్పినప్పుడు మనకు కూడా దేవుడు మన దగ్గరికి చేరువై ఆయన మన దగ్గరికి వచ్చి ఆయన మనతో చెప్పకపోతే మనం కూడా ఇవి చెప్పలేము. వినేవారిగా ఉంటాం కానీ అది చెప్పే పరిస్థితులు ఉండవు. ఇప్పటి వరకు కూడా ఇది ఒక ఛాయా రూపం అని హెబ్రీయులు 8వ అధ్యాయం 5వ వచనంలో ఉంది. అలాగే హెబ్రీయులు 12వ అధ్యాయం 1వ వచనంలో మేలుల ఛాయ గలదే దాని వస్తువులు నిజ స్వరూపము. అది ఎక్కడ ఉందంటే హెబ్రీయులు 9:11లోని, హెబ్రీయులు 9:23లోని ఆ ఛాయ యొక్క నిజ స్వరూపము ఏంటో అనేది ప్రకటన గ్రంథం నెరవేర్పులో వస్తుందని దేవుడు చెప్తున్నారు. ఆ నెరవేర్పు విషయంలో మన విశ్వాసము కలిగి దేవుని మాటలు ఆ వీపబడిన వాక్యమే ఆహారము కర్ర. ఆ వ్యక్తి ఆ కర్ర ఎవరు అంటే యేసే అనమాట. మీకు మొదటి రాకడలో ఆ కర్ర ఉన్న దేవుడు అనమాట యేసయ్య. మరి ఆ పాత్రగా ఉన్నది ఎవరంటే పనివారు సాక్ష్యం ఇస్తున్నారు. దేవుని యొక్క పనివారు, ఆ పనివారిలో యేసయ్య సాక్ష్యం ఇస్తున్నాడు. మొదటి రాకడలో ఆయన ఒక పాత్రగా, ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చి ఒక పాత్రగా ఉన్నాడు ఆయన. అలాగే మనం కూడా తండ్రి చిత్తాన్ని మన పట్ల ఏంటైతే ఉందో ప్రతి ఒక్కరి పట్ల ఒక్కొక్క ప్రణాళిక ఉంది. సంఘంలో ప్రతి ఒక్క అవయవం పట్ల ఒక్కొక్క ప్రణాళిక ఉందని చెప్పి మనము ఎక్కడ నేర్చుకున్నాం? మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో నేర్చుకున్నాం. మనం మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 26వ వచనంలో ఒకసారి తీసుకున్నాను. మన దేవుని యొక్క ప్రణాళిక ఏంటి అనేది, సంఘం పట్ల ఏ ప్రణాళిక ఉంది, తండ్రి చిత్తమే ఏ ప్రణాళికతో ఉన్నాం. అలా ఉన్నప్పుడు దీపవృక్షంలా దేవుడు ప్రత్యక్ష గుడారం ప్రకటన గ్రంథంలో ఏ విధంగా నెరవేర్చబడుతుందో విప్పబడిన వాక్యము ద్వారా అది మనము తెలుసుకుందాం. అదొకసారి చదివాను, మరొకసారి అవి మీకు చెప్తున్నాను. అంటే మీ పట్ల దేవుడుకున్న ప్రణాళిక ఏంటి? ఆనాడు తండ్రి చిత్తం నెరవేర్చినప్పుడు తండ్రి మరి యేసయ్య కర్రగా ఉన్నాడు, ఆయన విప్పబడిన వాక్యంగా. మరి అలాగే పాత్రగా దేవుని యొక్క పనివాడిగా ఉన్నాడు. పని ఏంటి? మానవాళి కోసము దేవునిలో వేసే ప్రాణం పెట్టడానికి ఆయన తండ్రి చిత్తాన్ని ఆ విధంగా నెరవేర్చాడు. అలాగే మన్నా అంటే పరలోకం నుండి వచ్చిన తెరవబడిన వాక్యం, ఆ పరలోకం నుండి వచ్చిన దేవుని యొక్క మాటలు విని దాని ప్రకారం నడిచాడు. అలాగే మరి రొట్టెల బల్ల అంటే 12 మంది శిష్యులు ఎంతమంది దేవుని మాటలు విన్నా, అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చూసినా వాళ్ళందరూ దేవుడిని నమ్ముకోలేదు. కానీ మరి మా యోహాను 6వ అధ్యాయంలో ఉంటుంది ఏంటంటే 2 చేపలు 5,000 మందికి, 5 రొట్టెల్ని 5,000 మందికి ఆహారంగా పెట్టినప్పుడు వాళ్ళు 3 రోజులు వాక్యం విని దేవుడికి హాయ్ బాయ్ చెప్పారు యేసయ్యకి. మరి 12 మంది శిష్యులే యేసయ్య రొట్టెలాగా, ఆ రొట్టెల బల్ల 12 మందికి సూచనగా ఆ విధంగా ఉంది. ఆ విధంగా మీరు కూడా దేవుని రొట్టెల బల్లగా, మీరు కూడా గట్టి గింజల్లాగా మీరు కూడా ఉన్నారు. మరి మీరు చేయవలసిన పని ఏంటి?
మరి ఆనాడు యోహాను ఆరోగ్యం 66వ వచనంలో కఠినమైన మాట, ప్రభు బల్లారాధన తీసుకోవడానికి ఆయన శరీరం ఎలా తిరగగలడు అని చెప్పి అనేక మంది వెళ్ళిపోయారు. మళ్ళా వాళ్ళు రాలేదు, దేవుని దగ్గర రాలేరు అన్నది. ఓన్లీ 12 మంది శిష్యులు మాత్రమే ఆ రొట్టెల బల్ల దగ్గర ఉన్నారు. అవి 12 గంపలుగా ఆ మొక్కలు అందరికీ తినగా 12 గంపలు మిగిలాయి. అలాగే అన్ని దేవుడు కార్యాలు, అద్భుత కార్యాలు చేసినప్పుడు మిగిలిన వాళ్ళు, వెళ్ళిపోయిన వాళ్ళు అనేక మంది, మిగిలిన వాళ్ళు కొద్దిమంది. వాళ్ళలో మీరు కూడా ఉన్నారు. 12 గంపలు మిగిలాయి కదా, అలాగా 12 మంది శిష్యులు అలాగున్నారు. ఆ శిష్యులు మిగిలారని యోహాను 6వ వచనంలో ఉన్నట్లుగా ఆ వాళ్ళ కోసము తండ్రి చిత్తాన్ని వాళ్ళు ఎలా నెరవేర్చారు. మన సెయింట్ థామస్ గారి కోసం నేను చెప్తున్నాము. ఆయన ఇండియాకి వచ్చి అనేకమైన బిడ్డల్ని రక్షించారు. ముఖ్యంగా బ్రాహ్మణుల దగ్గర ఆయన పనిచేశారు. హతసాక్షి అయిపోయాడు ఆయన 72వ శతాబ్దంలో జూలై 3వ తారీఖున. కాబట్టి దేవుని శిష్యులు కూడా ఆ విధంగానే హతసాక్షులు అయిపోయారు. బ్రతుకుట క్రీస్తే చావైతే లాభమే అని మరి ఎవరు చెప్పారు చెప్పండి, ఎవరు చెప్పారు? బ్రతుకుట క్రీస్తే చావైతే లాభమని పౌలు గారు చెప్పారు. అపోస్తుల బోధ మనం వింటున్నాం, మనం చేస్తున్నాం. పౌలు గారు చేసిన బోధ మనము చేస్తున్నాం, మనం వింటున్నాం, చేస్తున్నాం. దాని ప్రకారం దేవుడు నడిపిస్తున్నారు. కాబట్టి సంఘమనే మరి వేసే శరీరంలో అవయవాలుగా ఉండి ఏం చేయాలి అని అంటే పౌలు గారు కొరింథీ సంఘానికి చెప్తున్నారు. ఇప్పుడు మీరు ఏం చేయాలి తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలంటే, ఈ మాటలు చదివాను, ఒకసారి చెప్పాను, చాలాసార్లు చెప్పాను, మళ్ళీ దేవుడు మళ్ళీ మీతో చెప్పిస్తున్నారు. సహోదరులారా, ఇప్పుడు మీలో ఏమి జరుగుతున్నది? మీరు కూడి వచ్చినప్పుడు ఒకడు ఒక కీర్తన పాడాలని ఉన్నాడు. కూడి వచ్చినప్పుడు సంఘంలో ఒకరు పాట పాడాలని ఉన్నాడట, కీర్తన పాడవాలని ఉన్నాడు, మరి ఒకడు బోధించవాలని ఉన్నాడు. ఒకడు బోధ చేస్తారు వేసే శరీరంలో. ఎందుకంటే శరీరంలో అవయవాలన్నీ తీసుకెళ్ళా చూడబెట్టు ఏం చేస్తున్నారు. దేవుడు భయం పెట్టుకో. ఏంటంటే ప్రసంగ 5:1 లేకుందంటే ఆయన చూస్తున్నాడు ఎవరు పడుకుంటున్నారు, ఎవరు నిర్లక్ష్యంగా ఉన్నారు, ఎవరు ఎలా వింటున్నారు. తండ్రి చిత్తం నెరవేరిస్తేనే దేవుని రాజ్యం ఉంది. ఎక్కడుంది? మత్తయి 7:21 ఉంది. ప్రభువా పిలిచిన వాడు దేవుని రాజ్యంలో ప్రవేశించడు, కానీ తండ్రి చిత్తాన్ని ఎవరైతే నెరవేరుస్తారో వాళ్ళే దేవుని రాజ్యానికి వెళ్తారు. ఇప్పుడు తండ్రి చిత్తము వేసే శరీరము అనే అవయవంలో, ఇప్పుడు సంఘం అనే వేసే శరీరంలో వేసే శిరస్సే ఉన్నాడు. ఒకడు బోధించాలంట, ఒకడు పాట పాడాలంట వేసే అవయవంలో. ఇప్పుడు మీ అవయవాల్లో ఒక చెయ్యేమో ఏం చేస్తుంది, రెండో చెయ్యి ఏం చేస్తుంది, 2 కాళ్ళు ఏం చేస్తున్నాయి, 2 కళ్ళు ఏం చేస్తున్నాయి. అవి అందులో ఒక్కటి ఏది లేకపోయినా మీరు బ్రతకగలరా? మరి ఏసే శరీరం అవయవం పని చేయకపోతే ఏసే శరీరం ఎలా ఉంటుంది? వర్ధిల్లుతుందా? సంఘం వర్ధిల్లుతుందా? దానికి కారణం మేమే ప్రభా, మేము పని చేయట్లేదు అని దేవుని దగ్గర క్షమించమని అడగాలి. అవిటి చెయ్యి ఏమైనా పని చేయగలదా? చేయలేదు. అలాగే మీరు అవిటి వారా? ఏసే విషయంలోని వంకర చేతులు ఉన్నాయా అంటే మీరు పని చేయలేకపోతుంటే వాళ్ళ బుద్ధి వాళ్ళు కళ్ళారా చూస్తారు, వాళ్ళ చెవులారా వింటారు, కానీ వాళ్ళ హృదయం క్రొబ్బినది అంది. యెషయా చెప్పిన ప్రవచనము సరే అంటాడు ఏసయ్య. అంటే ఎన్నో అద్భుత కార్యాలు దేవుడు జీవితంలో చేసినా వాళ్ళ మాట వినలేని తిరుగుబాటు చేసే స్వభావంతో ఉన్నట్టు లెక్క వస్తుంది. కాబట్టి మొదట భ్రష్టత్వం సంభవిస్తుంది, తర్వాత నాశనం వస్తుంది, తర్వాతే రక్షణ వస్తుంది అన్నది వాక్యం 1వ దశలోని పత్రికలో. అర్థమైందా? అలా కాకుండా ఏ స్థితిలో ఉన్నారో అని ఆలోచించుకోవాలి. భ్రష్టత్వం సంభవించినప్పుడు ఏం చేస్తుంది? ఆ మోసపుచ్చే ఆత్మగా అప్పచెప్పబడతారు. ఆ మోసపుచ్చే ఆత్మ ఏం చేస్తుంది? దేవుల్లో ఉన్నాం కదా, పర్వాలేదులే, పడుకో, పర్వాలేదులే, నిశ్చయించుడు వెళ్ళొచ్చే చాలే అని అంటది. బ్రహ్మపచ్చే ఆత్మ పని చేయదు. ఆ మోసపుచ్చే ఆత్మ దేవుని అనుకుంటే చాలే, దేవుని రాజ్యానికి వెళ్ళిపోవచ్చులే, దేవుని ఆజ్ఞను నువ్వేం పాటించగలదు అని మోసపుచ్చే ఆత్మ, బ్రహ్మపచ్చే ఆత్మ, లౌకిక ఆత్మ, మనుష్యాత్మ. 1 కొరింథీ 2వ అధ్యాయం 9వ వచనంలో, 1 యోహాను 4వ అధ్యాయంలో ఉన్నాయి. ఆ ఆత్మలా ఉంటే
దేవుడి శరీరంలో అవయవంగా నువ్వు పని చేయలేవు. ఆ బాటిల్ తీసుకో, తీసుకో, కడుక్కో, మొహం కడుక్కో, కడుక్కో. కళ్ళు ఎందుకు తేలేస్తున్నావు చెప్పు. అలా తేలేయకూడదు, అది సైతాన్ని కళ్ళు తేలేస్తుంటది. దాన్ని గద్దించాలి. యాకోబు 4:7 ప్రకారం తండ్రి చిత్తాన్ని నెరవేర్చి, దేవా నీ రాజ్యం వస్తానయ్యా. సాతానుగాడు వచ్చి గురుగులు విత్తేస్తున్నాడు. గోధుమలకి పొలంలో, నా హృదయమైన పొలంలో గోధుమలకి విత్తుతుంటే సాతాను వచ్చి గురుగులు విత్తేస్తున్నాడు. గోధుమలు పెరుగుతూ ఉంటాయి, కానీ గురుగులు మాత్రం దేవుని రాజ్యానికి వెళ్ళవు. ఎందుకంటే గురుగుల్ని పీకేస్తే గోధుమ కూడా ప్రాబ్లం వస్తుంది, అది దాని మీద కూడా నొప్పి వస్తుంది, అది కూడా చచ్చిపోతుందని దేవుడు, నువ్వు తప్పు చేసిన మాట వినకపోయినా అలాగ బాగానే ఉంటావు, కానీ నరకం మాత్రం తప్పదు. దేవుని ఆజ్ఞలు పాటించకుండా, దేవుని మాటలు వినకుండా చేస్తుంది. చాలా సార్లు చెప్పడమైంది మాటలు, అవునా కాదా? నువ్వు హెచ్చరిక చేయకపోతే ఆ ప్రాణానికి నువ్వే ఉత్తరవాదు. అలాంటప్పుడు నువ్వే అలాగుంటే ఇంకా మరి ఇతరులకి ఎలా చెప్తావు? ఆ దీపం ఎలిగి ఆడుతున్నట్టు అలా గట్టిగా ఎలగాల. గట్టిగా ఎలిగితే దీపస్తంభం పెడితే ఎంతమందికి కనబడుతుంది? కొండ మీద ఉన్న పట్టణము మరుగై ఉండనేరదండి అని ఉంది. ఇప్పుడు వైజాగ్లోనే లైట్ హౌస్ ఉంటుంది. ఆ లైట్ హౌస్ నుంచి లైట్ ఇలా వస్తే చాలు మొత్తం ఓడలన్నీ కూడా కనబడుతుంది. లైట్ హౌస్ మేము అక్కడే పుట్టి పెరిగాం వైజాగ్లో. విజయనగరం దేవుడు దర్శనం మీద తీసుకొచ్చారు. ఎందుకంటే ఆ లైట్ హౌస్ లాగా ఉండాలి దీపవృక్షం అంటే, దేవుడు పిల్లలంటే, యేసయ్య శరీరంలో అవయవాలంటే అలా ఉండాలని, అది ఛాయారూపకంగా దేవుడు ముందుగానే ఆ ఉపకరణాలన్నీ పెట్టి అది ఒక ఆ బలి అర్పించడం ఇవన్నీ కూడా చేశారు. కానీ యేసయ్య చనిపోయి ఆయన రక్తం ద్వారా ప్రతి ఒక్క మనిషికి పాపక్షమాపణ ఇచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఆ విధంగా ప్రవర్తించాలి. యేసయ్య శరీరంలో అవయవాలుగా ప్రవర్తించిన వాళ్ళే అంటారు. యేసయ్య సంఘంలో ఒక వ్యక్తిగా గుర్తు పెట్టుకుంటాడు దేవుడు. వాళ్ళ నుదుటి మీద వాళ్ళ పేరు రాస్తాడని ఉంది ప్రకటన 14:1 అలాగే ప్రకటన 3:10, 10, 11, 12 నడినెత్తుండి అది పాదం వరకు యెరూషలేము అంటే దేవుని సన్నిధి ఉన్న బిడ్డ, దేవుని ఆలయము అని చెప్పి రాసిస్తాడట. వద్ద ఆ పేరు మరి పని చేసిన వాళ్ళ మీద రాస్తాడు. అందరి మీద నమ్ముకొని వచ్చి కూర్చున్న వాళ్ళ మీద రాయడు. పని చేస్తారా, కూర్చొని ఉంటారా, వినుకొని వెళ్ళిపోతారా? పని చేయాలంటే వినాలి. ఆ గురుగులు సాయితరుగా విత్తకుండా గురుగులు విత్తేసి వెళ్ళిపోతాడు. గోధుమలో తీసేస్తాడు, గురుగులు విత్తేసి పరిగెట్టి పారిపోతాడు. సరిగ్గా వినకపోతే, నీ పొలం అనే హృదయం కరెక్ట్గా లేకపోతే దానికి సిద్ధపడి రావాలి. సిద్ధపడి కదా మనం ఎక్కడికైనా వెళ్తాము. రేషన్ కార్డు పట్టుకొని వెళ్ళకపోతే రేషన్ ఇస్తాడా? బ్యాంక్ కార్డు పట్టుకెళ్ళకపోతే నీకు డబ్బులు ఇస్తాడా బ్యాంకులోని? మరి భౌతికమైన వాటి కోసమే నీకు అంత సిద్ధపడుతుంటే మరి ఇది పరలోక రాజ్యానికి వెళ్ళే టికెట్. ఇది ప్రతిదీ దేవుని ఆజ్ఞ పాటించాలి, పాటించేలాగా అందరికీ చెప్పాలి. దాన్నే దీప వృక్షం అంటారు. ఆ దీపము ఆరిపోకూడదు. ఎటువంటి తుఫానైనా సరే, ఎటువంటి శ్రమ వచ్చినా, ఎటువంటి గాయం పడినా, నీకు ఎంత గాయం వచ్చినా, ఎంత నేను ఏడిపించినా నువ్వు మాత్రం ఆ దీపము ఆర్పుకోకూడదు. దేవుని సన్నిధి రోజు ఎందుకు ఇక్కడ తెరచే ఉంటుంది అంటే ఆ విప్పబడిన వాక్యమని యేసయ్య శరీరం రక్తము ఆయన మీ హృదయాల్లోని, మీ మనసులో, మీ బాడీ అంతా, మీ శరీరము దేవుని ఆలయంగా రోజు సిద్ధపరచుకొని రావడానికి ఆదివారం అయిన తర్వాత సోమవారం గ్యాప్ ఇస్తున్నాడు దేవుడు. తర్వాత బుధవారం, సోమవారం, మంగళవారం దేవుడు గ్యాప్ ఇచ్చారు. బుధవారం మళ్ళీ ఆరాధనకు సిద్ధపడ్డాం. ఆదివారానికి సిద్ధపాటి, బుధవారం మళ్ళీ ఒక రోజు గ్యాప్, మళ్ళీ సిద్ధపాటికి శుక్రవారం, మళ్ళీ శనివారం గ్యాప్, మళ్ళీ ఆదివారానికి సిద్ధపాటు. ఎంత సిద్ధపాటుతో దేవుడు తీసుకొస్తున్నారు దేవుడు మాటలు విని ఆ ప్రకారము చేయడానికి. అలా ఫలించే వారిగా ఉంటే కోత కోయబడిన వారి లెక్కలో ఉంటారు. ఆ కోత కోసి పుట్లలో కూరుస్తాడు. ఆ పుట్లు అంటే పరలోక రాజ్యంలోని ఈ బిడ్డ ఇంత పని చేసింది, ఇంత పంట పండించింది, భూమి నిస్సారంగా లేదు, ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించింది, ఈ బిడ్డ నిందించాడు అని చెప్పి దేవుడి లెక్క ఒకటి ఉంది మనకి, మనుషుల లెక్క కాదు.
దేవుని వైపు మనం చూడాలి. దేవుని లెక్కలో నేను ఏ స్థితిలో ఉన్నాను అనే విషయాలు ఎప్పుడు చెక్ చేసుకొని సరి చేసుకుంటూ ఉండడానికి ఇది కృపకాలం. ఏంటిది? కృపకాలం. సెల్ ఫోన్లో డబ్బులు ఉన్నంత టైం స్పీడ్గా మనం మాటలు మాట్లాడుకుంటాం. డబ్బులు అయిపోతాయి అంటే తర్వాత అది పలకదు కదా. నువ్వు మాట్లాడుకుంటున్నావు పిచ్చినాలా, కానీ అది పలకదో పలకదు, ఆగిపోతుంది. సేమ్ అలాగే కృపకాలం. దేవుడు వచ్చే రాకడ సూచనలు, త్వరగా దేవుడు రాబోతున్నాడు, ఆయన ద్వారం దగ్గరే ఉన్నాడు. ఈ మాటలు మనం నేర్చుకొని అనేక మందికి ప్రకటించడానికే టైం ఇచ్చాడు. ఎప్పుడైతే మనం ప్రకటిస్తామో వెంటనే దేవుడు వచ్చేస్తే ఎంత బాగుంటుంది. ఆయనతో మనం కలిసి ఉండడం. ఆయన 6000 సంవత్సరాలు పని చేస్తున్నాడు ఆయన మనతో ఉండాలని. ఈ శ్రమలు, కన్నీరు, కష్టాలు ఇవన్నీ ఉండవు కదా. అందరూ చెప్పినా వినకపోతే వాళ్ళ ఇష్టం. మనం చెప్పడమే మన డ్యూటీ. మనం దేవుడు ఏం చెప్తున్నాడో అది చెవులు పెట్టుకొని వినాలి. సంఘములతో చెవులు ఆత్మ కూర్చున్న మాటలు చెవులు గలవాడు వినుగాక. సంఘాలతో చెప్తున్నాడు దేవుడు ఈ మాటలు యోహాను గారి ద్వారా. తెలుసు కదా, యోహాను గారు నూనెలో వేపేసినా సరే ఆ రోమా ప్రభుత్వం ఎన్ని శ్రమలు పెట్టి నూనెలో ఎవరైనా పడేస్తే చచ్చిపోకుండా ఉంటాడా? ఆయన దీపం ఎంత గట్టిగా వెలుగుతుంది, మండుచున్న దీపమై ఉన్నట్టున్నాడు అన్నది ఆయన కోసం వాక్యం. మరి మన కోసం సాక్ష్యం ఉండాలి కదా. మనం కూడా ఎన్ని శ్రమలు వచ్చినా అలాగే ఉంటుంది, ఎన్ని బాధలు వచ్చినా సేమ్ ఒకలాగే, కష్టాలు వచ్చినా సుఖం వచ్చినా దేవుడు అలాగే ఉంటుంది ఆ బిడ్డ అని దేవుడు సాక్ష్యం చెప్పాలా. దేవుడు పిల్లలు మీ కోసం సాక్ష్యం చెప్పాలా, మన కోసం చెప్పాలి కదా. ప్రజలు మనం చూసి ఏసైగా చూడాలి కదా. ఎప్పుడు ఒకలాగే ఉన్నారు. భౌతిక సంబంధమైనవి ఏ కష్టాలు వచ్చినా అవి వేస్తే దేవుడు నిలబెడతాడు. ఎవరైతే అలా ఉంటారో, ఎవరైతే దేవుడి కోసం బ్రతుకుతారో వాళ్ళకి ఆ శ్రమలు వచ్చినా ఏమొచ్చినా సరే దేవుడు తప్పిస్తాడు. అవి ఓర్చుకునే శక్తి ఇస్తాడు. ఆయన వచ్చి సేద తీస్తాడు, కన్నీరు తుడుస్తాడు, మళ్ళీ నిలబెడతాడు. ప్రతిదీ ధనగణతలు ఆయన చేతులు ఉన్నాయి. మరి శక్తి చేతలేను, బలము చేతలేను కాదు, కానీ ఆయన ఆత్మ ద్వారానే సమస్తము చేయగలమని ఉంది వాక్యం. కాబట్టి దేవుని ఆత్మ కోసము సంపాదించుకోవడం, దేవుని సన్నిధానం గురించడానికి దేవుడు టైం ఇచ్చారు, దేవుని సన్నిధి ఇచ్చారు. 24 hours ఏ టైంకి వచ్చినా దేవుని సన్నిధిలో గడపడానికి, దేవుని స్వరం వినడానికి, వెలుగు సంబంధులుగా దేవుని అగ్నిగా మండడానికి దేవుడు సమయం ఇచ్చాడు. అది సద్వినియోగం చేసుకోమంటున్నాడు. చేసుకుంటే ఆ కొరింథీ సంఘంతో ఏం చెప్తున్నారు? సహోదరులారా, ఇప్పుడు మీలో ఏమి జరుగుతున్నది? మీరు కూడి వచ్చినప్పుడు ఒకడు ఒక కీర్తన పాడవలని ఉన్నాడు, మరి ఒకడు బోధించవలని ఉన్నాడు, మరి ఒకడు తనకు బయలుపరచబడినది ప్రకటన చేయవలని ఉన్నాడు. ప్రవచనము, స్వరము, భాషలు, మరి దానికి అర్థాలు చెప్పడం, ఇవన్నీ బయలుపరచడానికి, దానికి అర్థాలు చెప్పడానికి ఒక్కొక్కరిని వాడుకుంటారంట. ఇలాగ దేవుడు బిడ్డల్ని, బాప్తిసం తీసుకున్న బిడ్డల్ని అందరినీ కూడా దేవుడు వాడుకున్నాడు. జొన్నగుడ్ల, ఎంగళపల్లె, ధనంపూర్లో, అరకు వ్యాలీలో రెండు. కానీ జొన్నగుడ్లో మరి నేను చాలాసార్లు చెప్పాను, ఎస్తేరు మరి వెనిల్లా, మరి అలాగే స్వాతి, రాహేలు ఇక్కడ వాడుకున్నారు. 2 రాహేలు ఉన్నారు. మహిమ వీళ్ళని వాడుకున్నారు. అలాగే ఇంగ్లాండ్లో ఎస్తేరు రాణి ఇంకొక ఆమె ఉన్నారు. మరి షారోన్ రోజా అని ఒక ఆమె ఉన్నారు. సునీత అని ఒక ఆమె ఉన్నారు. లూదియా అని ఒక ఆమె ఉన్నారు. దేవుడు స్త్రీలను ఎంతగా ప్రేమించాడు చూడు. సహకారుల పేరు జీవగ్రంథంలో ఉంటాయి. అది పౌరులతో సహకరించారు స్త్రీలు. తెలుసుందా? దెబోరా దేవుడు ప్రవక్తగా ఉంది. తను రూతు బైబిల్లో ఉన్నారండి. తెలుసుందా? వీళ్ళు ఎందుకంటే వేసే శరీరంలో అవయవాలు ఇలా పనిచేసాయి. ఇప్పుడు కూడా ఇక్కడ కూడా పౌలు గారు అలాగే పనిచేశాడు. దర్శనాలు ఇక్కడ రమ్య కీర్తన, రమ్య అరుణకాంతి ఏంటంటే ఆ వెలుగు రోజు ప్రకాశించాలి. ఎప్పుడో ప్రకాశించడం, ఎప్పుడో ఆగిపోయింది అలా కాదు. దినం అది ప్రజ్వలిస్తూ ఉండాలి. అందుకే ఒలీవల నూనె అందులో వెయ్యాలి. ఆ దీపవృక్షంలో యెహోవా పెట్టిన 7 ఆత్మలు అని ఉంది.
అందులో ఎప్పుడు కూడా ఒలివల నూనె అంటే ప్రార్థన, వాక్యం, వికోడైన వాక్యం కలిగి ప్రార్థన చేయాలి. అప్పుడు యెహోవా పెట్టిన దీపంగా దేవుడు రోజు తయారు చేస్తాడంట. రోజు దేవుడు కళల ద్వారా మాట్లాడతారు, దర్శనాల ద్వారా, స్వరం ద్వారా దేవుడు మాట్లాడే దేవుడు. ఆ ప్రేమను అనుభవించాలి. ఇదే నాకు ఆశ అని పాట పడుతున్నామా? ఆశ మీద ఉన్నప్పుడు నీకు ఏది కావాలని పరలోకం తెలుసు, నేను ఇస్తాను అని మత్తయి 6:33 ఉంది. కాబట్టి ఒకడు పాట పాడవాలని ఉన్నాడట, ఒకడు బోధించాలని ఉన్నాడట, మరి ఒకడు భాషలతో మాట్లాడవాలని ఉన్నాడు, మరి ఒకడు అర్థము చెప్పవాలని ఉన్నాడు. సరే, సమస్తము క్షేమాభివృద్ధి కలుగుడికే జరుగునీడి. ఏ క్షేమాభివృద్ధి అది? ఏసే శరీరం అనే సంఘము క్షేమాభివృద్ధి జరుగుతుంది. అంటే ఒక్కొక్క కుటుంబంలో శారీరకంగా చెప్పరు, శారీరకంగా చెప్పకూడదు. ఇవి చెప్తున్నారంటే సైతానాత్మ చెప్తుంటుంది. దర్శనాలు, ప్రవచనాలు, వాటితో మాట్లాడు, ఇవి సైతాన్ని కూడా మాట్లాడతారు. దాన్ని కృపావరంలో వివేచన వర్మ ఉంది. ఆ వివేచన వర్మ ద్వారా తెలుస్తుంది. భౌతిక సంబంధమైన కాదు, పరలోక సంబంధమైన విషయాలు చెప్పగలుగుతారు. అటువంటి ఆశతో చెప్పగలుగుతారు. అటువంటి ప్రార్థన చేస్తున్నప్పుడు అటువంటి వారిని దేవుడు వాడుకుంటారు. వాళ్ళు నిత్యము ఆ దీపము వెలుగుచుండని వలెను. అది ఎక్కడ వెలుగుతుందంట? అది చీకటిలోనే వెలుగుతుంది. చీకటిలో ఆ దీప వృక్షము వెలుగుతుందనంటే చీకటిలో ఉన్న వాళ్ళని వెలిగించడానికి ఈ బిడలో వాడుకుంటాడు దేవుడు. సంఘంలో ప్రతి సంఘంలో ఉండాలి. అందుకని సంఘముల కోసం ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడు కాక. దేవుని స్వరం వినలేనోడు, దేవుడితో మాట్లాడే అనుభవం లేనివాడు, శాస్త్రులు, పరిచయాలు, సద్దుకైలు, చాలా పండితులు వాళ్ళు చెప్పుతారు కానీ వారు చెయ్యరు అని ఉంది. అలాంటి దగ్గర పెరిగినప్పుడు ఇవి అర్థమవుతుంది. అసలు దేవుడి ప్రణాళిక ఏంటి, తండ్రి చిత్తం ఏంటి అనేది అర్థమవుతుంది. దేవుడి నామంలో అనేకమైన అద్భుత కాలాలు, ఆశ్చర్యకాలాలు జరుగుతాయి. కానీ వాళ్ళని ఏమని పిలుస్తున్నాడు దేవుడు? అక్కడ ఉంటుంది మాట, అక్రమం చేయవారు కొండి మీరు ఎవరో నాకు తెలియదు అని అంటాడు. అలా ఉండకూడదు. ఆయన నామంలో జరుగుతాయి అవి. కానీ నమ్మువారి ఎడల సూచక్రియలు నేను చేస్తాను. నమ్మి బాప్తిసం తీసుకున్నవాడు రక్షించబడను, నమ్మని వారికి శిక్ష విధించబడను. నమ్మువారి ఎడల ఈ సూచక్రియలు చేస్తా అన్నాడు. మీరు ఎవరి మీద చేతులేసి ప్రార్థన చేస్తే వాళ్ళు స్వస్థత పొందుకుంటారు, పాములను ఎత్తు పట్టుకుంటారు, విషకరమైనది ఏది తాగినా ఏమీ జరగదు అని ఉంటుంది అక్కడ వాక్యం. ఆ లిస్టులో ఉండాలి. ఎప్పుడైతే దేవుని రాజ్యం దేవునికి ఇష్టంగా ఉంటారో మీ అవయవాన్ని దేవునికి మాత్రమే అప్పచెప్పాలి. టీవీలకు అప్పచెప్పిస్తారు, ఈ చెవులు, ఈ కళ్ళు అంటే అవి దేవుని సంఘంలో పని చేయలేదు. నోరునేమో అబద్ధాలకు అప్పచెప్పించారు అనుకో, అబద్ధమే చిన్న అబద్ధమే కదా అని అంటే ఒకరిని చంపినా అంతకడే, 10 మందిని చంపినా అంతకడే. నువ్వు చిన్నది చేసిన పాలల్లో నిమ్మకాయ చుక్క, ఒక చిన్న చుక్క పడితే ఎలాగైతే విరిగిపోద్దో అలాగే పరిశుద్ధత అనేది ఉండదు. దేవుడు వాడుకోడు. దేవుని సంఘంలో ఒక స్తంభముగా వాడబడలేవు. దేవుని పేరు నీ నుదుటి మీద ఉండదు. దేవుని బిడ్డగా ఉండలేవు. అది జాగ్రత్తగా చూసుకోవడానికే దేవుని సన్నిధిలో దేవుడు సరి చేస్తాడు. వాక్యము ద్వారా, వాక్యమైన నీటితో కడుగుతాడు. పరిశుద్ధ జలము అంటే ఆ వాక్యం అనే నీరు. ఆ వాక్యం, పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం అనే విప్పబడిన వాక్యముతో నేను కడుగుతున్నాడు. వాక్యము వెల్లడవుతోడనే తెలివి కలుగును, వెలుగు కలుగును. తెలివి లేని వారికి తెలివి చేస్తారు, తెలివినిస్తారు. ఆ వాక్యమే నీ పాదాలకి దీపంగా ఉంటుంది అని ఉంది 119వ కీర్తన 105వ వచనంలో. ఇలాగ వేసే శరీరంలో అవయవాలుగా వాడబడాలట. మొదటి కొరింథీ 14వ అధ్యాయం 27వ వచనం చదువుతున్నాను. జాగ్రత్తగా వినండి. దేవుని దగ్గర ఒప్పుకోవాలి. వాక్యం వింటున్నప్పుడే దేవా నన్ను క్షమించయ్యా అంటే యాకోబు 4:7 ప్రకారం ఆయనకు లోబడినప్పుడు దుష్టుడిని అక్కడ ఎదిరించాలి. ఎదిరించినప్పుడు అక్కడ వెంటనే పారిపోతాడు. లేకపోతే నిద్ర మొత్తం ఏలుబడి చేస్తుంది, వాక్యం వినకుండా చిరాకు వస్తుంది, మొళ్ళ మీద కూర్చున్నట్టు ఉంటుంది. ఈ వాక్యం ఎక్కడ నువ్వు సరిగ్గా హృదయం లేదనుకో మొళ్ళ తొక్కల్లో పడిపోతుంది, గచ్చ పొదల్లో పడిపోతుంది. మంచి నేల మీద పడిన విత్తనం 30 దంతులుగా, 60 దంతులుగా, 100 దంతులుగా ఫలిస్తుంది అని ఉంది.
ఎప్పుడైతే సరి చేసుకొని సిద్ధపడి వస్తావో, మెత్తగా ఉండాలి నీ హృదయం. వాక్యం అనే విత్తనం వెంటనే నాటుకుంటే అది చిగురించి వృక్షం అయిపోయి ఆ వృక్షం మీద అనేకమైన పక్షులు, అంటే అనేకమైన ఆత్మలు నీ ద్వారా రక్షించబడతాయి. అనేకమైన జనములకు తల్లిగా తండ్రిగా ఉండగలవు. అనేకమైన బిడ్డలను రక్షించే దీపవృక్షముగా ఉండగలవు. భాషతో ఎవడైనా మాట్లాడితే ఇద్దరు అవసరమైన ఎడల ముగ్గురికి మించకుండా వంతులు చొప్పున మాట్లాడగలను. ఒకడు అర్థము చెప్పగలను. ఒకరు పరిశుద్ధాత్మను పొందుకున్న వాళ్ళకి దేవుడు భాషలు వర్ణిస్తారు. ఆ భాషలు వర్ణించినప్పుడు ప్రతిదీ కూడా ఆ భాషలతో మాట్లాడుతున్నప్పుడు వంతులు చెప్పిన మాట్లాడాలంట. ఒకరు మాట్లాడాక తర్వాత సైలెంట్ అయిపోయి తర్వాత రెండో వారు మాట్లాడాలి. ఆ సైలెంట్ అయ్యాక మూడో వారు మాట్లాడాలి. ఈ భాషలకు అర్థాలు చెప్పేవారు కూడా ఒకరు ఉండాలి. భాషలతో నేను దెయ్యాలు వెళ్ళగొడుతుంటే ఇస్తారు చెప్తా ఉంటుంది, భాషలకు అర్థాలు చెప్పేది తెలుసుగా. అర్థము చెప్పేవాడు లేని ఎడల అతని సంఘములో మానవుగా ఉండవాలని కానీ తనతోనూ దేవుడితోనూ మాట్లాడుకోవచ్చును. అంటే దేవుడితో డైరెక్ట్గా మాట్లాడేది భాషలతో మాట్లాడము అది సాధారణకు అర్థమవుతూ మనుషులకు అర్థమవుతుంది. డైరెక్ట్గా మాట్లాడుకుంటారనమాట. వాళ్ళకి ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళు ఫిల్ చేస్తూ ఉంటాడు. పొంగు పొందే పాత్రగా చేస్తారు. వాళ్ళు వాక్యం చెప్పినా, పాటలు పాడినా, దెయ్యాలు కలగొట్టినా, స్వస్థతలు చేస్తున్నా అభిషేకము పోతూ ఉంటుంది. అది మళ్ళీ ఫిల్ అవుతుంటుంది. మళ్ళీ పొంగి పొందే పాత్రగా తయారవుతుంటుంది భాషల వారం ద్వారా. మీరు అడగాలి దేవుణ్ణి, నన్ను దేవుని ఆత్మతో నింపండి ప్రభా, నీ మహిమతో నింపండి ప్రభా, పరిశుద్ధాత్మతో నింపండి ప్రభా. అలాగ పరిశుద్ధాత్మతో గంట సేపలో ఉదయం లేచి నువ్వు ప్రార్థన చేసుకుంటుంటే మనుషులు వెళ్ళరు, దెయ్యము వినదు నీ ప్రార్థన. అప్పుడు నీతోని దేవుని ఆత్మ అగ్ని జ్వాలగా దీప వృక్షంలాగా మండుతూ ఉంటావు. నేను ప్రాక్టికల్గా నేను చేసి చెప్తున్నాను, అది అనుభవించి నేను చెప్తున్నాను. ఎంత ఇంటిలో పని చేసినా, బయట పని చేసినా, సేవ చేస్తున్నా సరే, బండి మీద వెళ్తున్నా సరే, నేను ప్రతి క్షణము భాషలతో మాట్లాడుకునే దేవుని యొక్క అభిషేకం అలాగా పొంగు పొందే పాత్రగా ఉండే ఆ వివేచన వరంతోనే ప్రతిదీ కూడా దేవుడు ఆ దర్శనం ప్రవచనం ద్వారానే దేవుడు అలాగా నిలబెడుతున్నాడు, అలా నడిపిస్తున్నాడు. దేవుడు వేసే శరీరంలో అవయవంగా దేవుడు వాడుకుంటున్నాడు. దేవుడికి ఎన్నో కోట్ల వందనాల స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నేను ముందు పెరిగిన ఆ సేవకుడు అయితే నాకు చెప్పలేదు, భాషలతో మాట్లాడుతున్న వాళ్ళని కూర్చోబెట్టేసేవాడు. ఆత్మను ఆర్పకుడి, ప్రవచనాన్ని నిర్లక్ష్య పెట్టకుడి అనుంది. తెలుసుదా వాక్యం? తెలియదు నాకు, కానీ దేవుని దగ్గర నేను ప్రతిదీ దేవుని దగ్గర అడిగాను. దేవా నాకు నేర్పించు, నాలో నీకు ఇష్టం లేవన్నీ తీసేయి, నీకు ఇష్టమైన నాలో పెట్టు, నా బలహీనతలన్నీ నీకు తెలిసయ్యా, తీసేయ్యా అని ఏడ్చినప్పుడు ఆయన పెట్టారు. దెయ్యాలు పట్టినట్టుగా ట్రీట్ చేసేవాడు భాషలతో మాట్లాడుతున్నప్పుడు. అతను తెలుసా, దేవా నువ్వు ఇచ్చిన వరాలు బట్టి వందనాలు, నీ పిలుపుకి లోబడుతున్నాను, నీ ప్రతి మాటకి నేను లోబడుతున్నాను. నువ్వెక్కడ నన్ను దర్శించి నన్ను వెళ్ళమని చెప్పావో అక్కడ మాస్ ఏరియా, చెడుపులు చిల్లంగులు దెయ్యాలు పట్టిన ఏరియా అయినా నేను వెళ్తున్నాను అని ఎప్పుడైతే లోబడ్డానో అప్పుడు ఈ వరాలను స్టార్ట్ చేశాడు దేవుడు. అప్పుడు స్టార్ట్ చేశాడు. దేవుడు లోబడినప్పుడు నీకు ఆ వరాలు స్టార్ట్ అవుతాయి. నువ్వు చెయ్యాలని ఆశపడడం కాదు, ప్రాక్టికల్గా నువ్వు దిగాలి రంగంలోకి. దేవుడి మాట విని దేవుడి పని చేయడానికి దిగాలి. దేవుని దగ్గర ప్రార్థన చేసుకోవాలి. 3 అయ్యేసరికి ప్రార్థన వేసి ప్రార్థన చేసేదాన్ని, దేవా నా దేవుడు నీవే, వేకునే నేను ఎదిగదను, నీ బలమును నీ ప్రభావమును చూడవాలని పరిశుద్ధ ఆలయంలో నేను ఆయన ధ్యానించినప్పుడు కృప మీద దొరికినట్లుగా నేను సంతోషపడుతున్నానని అలా ప్రార్థన చేసుకున్నదాన్ని. అప్పుడు దేవుడు పేదలకు సువర్తమానం ప్రకటించడానికి నేను అభిషేకించాను, చెరలో ఉన్న వాళ్ళని, బంధకాల్లో ఉన్న వాళ్ళని విడిపించడానికి నేను అభిషేకించాను అని చెప్పి దేవుడు మాట్లాడి అవే ఏరియాలు 4-5 ఏరియాల్లో వాడుతున్నాడు దేవుడు. స్టాండర్డ్గా నాకు సొంత చర్చ్ ఇదిగో జరుగులో ఇచ్చారు. కానీ అది ఎంతో ఆనందంగా ఉంది. దేవునిలో సాధించడం, జయం పొందుకోవడం, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి జయమని ఇస్తాడు. నువ్వు అనుకుంటే
నీకు జయమిస్తాడు. నీకు మనుషులు ఎవరు చేయరు. దేవుని దగ్గరే అడగాలి. దేవా, నాలో ఉన్న దుష్టాన్ని తీసేయి, నీకు ఇష్టం లేని ఆ నిర్లక్ష్యము, ఆ నిద్రపోతు అవన్నీ తీసేయి, ఆ బద్ధకం, నేను ఉన్నాను అనుకుంటున్నాను కానీ నేను లేనయ్యా, నీలో ఈ దీపం వెలిగించయ్యా, నీ సన్నిధిలో నన్ను వెలిగించయ్యా అని ఇంటిలో నువ్వు మోకరించి అడగాలి. ఇల్లు అక్కర్లేదు, దగ్గరలో ఉంది చర్చ 2 అడుగులు వేస్తే మాటిగా వచ్చి అది చక్కగా పరుగులు తీసే పాదాలు ఏమో అని అడిగేదాన్ని. దావీదు భక్తుడికి ఎటువంటి పాదాలు ఇచ్చావో దేవా, అలా నీ సన్నిధికి నీ ఆలయాన్ని పరుగులు తీసే పాదాలు ఇవ్వండి అయ్యా. ఎంతసేపు దేవుని ఆలయం కోసమే వేదన, దేవుని పిల్లల కోసమే తప్ప ఇంకొక వేదన ఉండదు. కానీ మిగిలినన్నీ కూడా దేవుడు సేఫ్గా ఉంచుతాడు. నీ పర్లోకం తెలుసు, నీకు ఏది కావాలంటున్నాడు కదా. మన పిల్లల కోసం మనం ఎలా కష్టపడతాం, అలా ఆడుకుంటాం, వాళ్ళు ముందే వాళ్ళకి కొను పెడతాం ఎలాగా, అలాగే తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వాళ్ళకి కూడా అలాగే దేవుడు అలా తోడేంటి నడిపించుకొని వచ్చాడు దేవుడు. ఇప్పటికీ కూడా నేను పెళ్ళైన దగ్గర నుంచి కూడా నాకు పుట్టింటి మీద నేను ఏ రోజు ఆధారపడలేదు. అత్తారింటి మీద కానీ పుట్టింటి మీద కానీ నేను ఏ రోజు ఆధారపడలేదు. చూడు, నా దేవుడు నీ భర్త అయి ఉన్నానని మాట్లాడాడు. సృష్టికర్త అయిన దేవుడు నీ భర్త అయి ఉన్నాడని మాట్లాడు. శరీరానుసారులకు భయపడుకో, శరీరము ఆత్మలో చంపుకొని భయపడు అన్నాడు. ఆయన అగ్నిలో పడేస్తానన్నాడు. ఆవిడ భయపడతాబెట్టి, భర్తగా భయపడతాబెట్టి, నేను ఏం చెప్తున్నానో అది చెయ్యి అంటే నేను ఫస్ట్ నా భర్త ఆయన, తర్వాత నువ్వు అనేసి నా భర్త విషయంలో నేను నిలబడ్డాను. ఆయన ఇప్పుడు వరకు కూడా అసలు నేను ఎంతసేపు ప్రేయర్లో ఉన్నా, ఎంతసేపు నేను ఎక్కడ నేను సేవ చేస్తున్నా, అసలు అతను అబ్జెక్షన్ చేయడు, ఎప్పుడు అడగడు ఆ విషయాలు. అంత ఫ్రీడమ్ అనేది స్వతంత్రం ఇస్తాను అని ఉంది 2 కొరింథీ 3:17 పరిశుద్ధాత్మ పొందుకున్న వాళ్ళకి స్వతంత్రం ఇచ్చాడని ఉంది. ఆగస్టు 15 కాదు స్వతంత్రం అనేది, ఈ స్వతంత్రం కావాలి. పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని తండ్రి చిత్త నెరవేర్చడానికి స్వతంత్రం కావాలి. భర్త ఫోన్ వస్తే వణికిపోవడం ఇది కాదు. ఎవరో ఫోన్ వస్తుంది, ఉద్యోగం ఫోన్ వస్తుంది, వణికిపోవడం కాదు. లేదు, నా జీవితంలో లేదు, నా దేవుడు చేశాడు. దీపవృక్షం ఏం చేస్తుంది? అందరికి వెలిగించినట్టు ఒక లైట్ హౌస్ లాగా నిలబడుతుంది. అది ఛాయారూపమై ఉంది. మోషే గారితో చెప్పింది. ఇప్పుడు ప్రవచన గ్రంథం నెరవేర్పు వాక్యం వింటున్నావు కాబట్టి ఇది ప్రాక్టికల్లో ఉంది. అనేక మంది ప్రకటించాలి. ఎంత వేగ ప్రకటిస్తే దేవుడు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ద్వారం దగ్గర వద్దా, దేవుడు వస్తే ఇష్టం లేదా? దేవుడితో యుగాలు ఉండాలని ఇష్టం లేదా? ఏవైనా మనతో వస్తాయా? చిన్న దానికోసం అబద్ధం ఆడేస్తే మంచిదా? ఇష్టపడిన చెత్త చదాలను సర్వంలో చూసేసుకొని ఆనందించి ఒక క్షణం కోసం అది మంచిదా? వేసే చూశాడా అవన్నీ? వేసే పరిశుద్ధుడు, మన దేవుడు పరిశుద్ధుడు. ఆయన పిల్లలుగా ఉండాలని ఇష్టపడుతున్నారా? పరిశుద్ధంగా ఉండవా? చెప్పండి, ఉంటావా లేదా? గట్టిగా చెప్పండి, నోరిప్పి. దేవుడు వింటున్నాడు. మనం కూర్చోవడం లేకుండా అన్నీ చూస్తున్నాడు. హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడు. నోట్లో మాట్లాడి లోపల ఒకటి బయట ఒకటి పాలపోటు. ఎందుకు? ఘనసర్పం మీద అధికారం ఇచ్చాడు దేవుడు. అబద్ధాలు ఎవరు ఆడతారో వాళ్ళెవరో నేను చెప్పగలను. 1999లో వేసే రక్తం, అది ప్రభుత్వం వేసే రక్తం కోసం అధికారం ఇచ్చారు. అప్పుడే క్యాన్సర్ పేషెంట్ మీద, ఘనసర్పం మీద అధికారం ఇచ్చాడు దేవుడు. అప్పుడు ఆ పాస్టర్ గారు ఒక 5 పిలిచి, అమ్మ హిందువులు వాళ్ళందరూ కూడా దేవుడు ఎవరో తెలియదు, వాళ్ళు ప్రార్థన చేయడం నేర్పించి ఘనసర్పాలు పట్టున్నాయి అని అమ్మ చెప్పాడు. నాకు నేను ప్రార్థన చేసుకుంటుంటే, నేను నా భర్త విషయంలో ప్రార్థన చేస్తుంటే నా మొదటి శిష్యుడు నా భర్తే. పక్క విగ్రహాల దేవుడు, అన్ని అలవాట్లు ఉన్న మనిషి, కోపిష్టి అంటే ఘనసర్పం పట్టిన మనిషి, ఒక మృగము. అదే ప్రకటన 13 ఉంది. మృగం కోసం వాక్యాన్ని విరుద్ధంగా నడిచే మనుషులు, దేవుని మీద తిరగబడే మనుషులు. అలాంటి పాస్టర్గా కొన్నాళ్ళు పనిచేశాడు. తర్వాత దేవుడు నా పిలుపు ఇమాంజలిజం అని చెప్పి ఇమాంజలిస్ట్గా దేవుడు వాడుకుంటున్నాడు.
ఎందుకు? మనం ఎవరిని రక్షించినా సరే అవన్నీ జీవగ్రంథంలో ఉంటాయి. వాళ్ళు వినకపోయినా చెప్పాలి, తండ్రి చిత్తాన్ని మనం నెరవేర్చాలి. వాళ్ళే దేవుని రాజ్యానికి వెళ్తారు. ప్రతిదీ జీవగ్రంథంలో లిఖించబడుతుంది. ప్రతి రోజు వెయిట్ చేస్తున్నావు, ప్రతిదీ దేవుడు నోట్ చేసుకుంటున్నాడు. దాని జీతం ఉంది, నరకము స్వర్గము. ఆ జీతం ఉందా? ఎన్ని విషయాలు త్యాగం చేసావు? సమయం త్యాగం చేసావా? డబ్బులు త్యాగం చేసావా? నిందలు, దేవుడి కోసం నిందలు అవమానాలు తింటే రెండింతల ఆశీర్వాదం ఉంది. మొత్తం 5వ అధ్యాయంలో దేవుడు ధన్యతలో చెప్తాడు కొండ మీద ప్రసంగంలో. దేని గురించి చింతపడడు కానీ ప్రార్థన విజ్ఞాపనం చేత ప్రతి విన్నపాన్ని నాకు తెలియజేయడం అంటున్నాడు. చెప్పడానికి ఆయన ఉన్నాడు కదా, అన్నీ నువ్వు చెప్పుకోవడానికి ఉన్నాడు కదా. భర్తగా, తండ్రిగా, అన్నదమ్ముడుగా. ఎవరు వింటారు? ఎవరైనా మాట్లాడతారా? అలాగా ఎవరైనా నీ కోసం పట్టించుకుంటారా? కాబట్టి సంఘంలో నువ్వు పని చేస్తున్నావా లేదా? వేసే శరీరంలో ఒక అవయవంగా నువ్వు ఉన్నావా లేదా? ఉన్నావా? భ్రమలో బ్రతికేస్తున్నావా? నువ్వు ఎక్కడున్నా ఈ మాటలు వింటుంటే వెంటనే చేతులెత్తి ప్రమాణం చేసి, దేవా నీ శరీరంలో అవయవంగా ఉంటానయ్యా. ఎక్కడ నేను బాప్తీసం తీసుకొని ఇటువంటి అనుభవంతో నేను పెరిగానో అలాగే నేను బ్రతుకుతానయ్యా. ఎక్కడున్నా నేను బ్రతుకుతానయ్యా. దేవుడి రాజ్యంలో కలుసుకుంటాం. ఎక్కడున్నా సరే. నా పిల్లలు ఉన్నారు, అనేకమైన చోట్ల ఉన్నారు. వాళ్ళ కోసం దేవుడు అనేక మంది బిడ్డలు, దేవుడికి ఇష్టమైన బిడ్డల కోసమే ఆయన యూట్యూబ్ ఛానల్ ఇచ్చారు. పుట్టినే ఇవ్వలేదు. ఆయన చెప్తేనే ఇది చేయడం జరిగింది. అది దేవుడు నడిపిస్తున్నాడంటే ఆయన చేతిలో ఉన్నాను నేను. ఆయన కలిగిన సమస్తము ఆయన కల్పించి ఆయన చేతిలో పెట్టినప్పుడే ఇవన్నీ నడుస్తున్నాయి. అర్థం నడలేను నేను. నాకు ఏమీ రాదు అసలు. గడప దాటి బయటికి వెళ్ళడం మా డాడీ నేర్పించారు, నా భర్త కూడా నాకు నేర్పించారు. ఏమీ నాకు నేర్పించారు. అంత అమాయకంగా ఆడవాళ్ళంటే అమాయకంగా ఉండాలి అంతే. అదే నేర్పించారు. అలా నేర్పించినప్పుడు తండ్రి దేవుడు స్వతంత్రం ఇచ్చాడు. పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు 1999లో ఈ భాషల వరం అనేది ప్రతి పరిస్థితుల్లో కూడా నీకు తెలియపరుస్తుంది. రాబోయే సంగతులకు తెలియపరుస్తుంది. ముందు వెనుక దేవుడు సైన్యంగా ఉండి నడిపిస్తాడు. ఆయన దేవతల సమూహంతో ఆయన సహకారంగా ఉండి పరిచర్యలోని, కుటుంబంలోని, సంఘంలోని ఎక్కడికి వెళ్ళా నడిపించేది నడిపిస్తాడు. అయితే కూర్చున్న మరి ఒకరికి ఏదైనా బయలుపరచబడిన ఎడల మొదటి వాడు మానవుగా ఉండవలన అందరూ నేర్చుకున్నట్లును అందరూ హెచ్చరిక పొందినట్లును మీరందరూ ఒకరి తర్వాత కూడా ప్రవచింపవాలి. మరియు ఆత్మల ప్రవక్తల స్వాధీనంలో ఉన్నవి. అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానానికే కర్తగానే అందరికీ కర్త కాదు. ఒకరి తర్వాత ఒకరితో దేవుడు ప్రవచనం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటారు. భాషలతో మాట్లాడుతున్నప్పుడు కొన్ని విషయాలు దర్శనంలో చూపించి, దర్శనంలో కళ్ళలో దర్శనం వస్తుంది, నోట్లో నుంచి వాయిస్ వస్తుంది, ఆ ప్రవచనం వస్తుంది. ఎక్కడ ఏం జరుగుతున్నాయి, ఎవరు ఏ బాధలో ఉన్నారు, ఎందుకు ఈ బాధలో ఉన్నారు, ఆ విషయాలు, ఆ వివరాలు అన్నీ కూడా అన్నీ దేవుడు బయలుపరుస్తాడు. దేవుని సన్నిధి, దేవుని యొక్క బిడ్డ దేవుని ఆలయంగా ఉన్నప్పుడు నీ దేహమే దేవుని ఆలయమే ఉన్నది. నీ కన్ను తేటగా ఉంటే నీ శరీరం అంతా వెలుగుమయమై ఉంటుంది. నీ కన్ను చెడినదైతే చీకటిమయంగా ఉంటుందా? నీ కన్ను చెడిపేసుకుంటున్నావా? అవి ఇవి చూసుకొని అవి ఇవి మాట్లాడి నువ్వు నీ నోరు చెడుపుకున్నావా? నువ్వు ఇది చెప్పలేవు. కుటుంబాలను రక్షించలేవు, సంఘాలను రక్షించలేవు, దేశాలను రక్షించలేవు. అందుకు దేవుడు సన్నిధించారు. దేవుడు బడి ఎందుకు ఇచ్చారు? యేసు శరీరంలో అవయవాలుగా ఎందుకు పెట్టారంటే ప్రతి ఒక్కరు క్షేమాభివృద్ధి జరగాలని, పరిశుద్ధులు సంపూర్ణులు చెందాలని, క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి జరగాలని. క్రీస్తు శరీరంలో అవయవాలు కొన్నే పనిచేస్తాయా? అన్నీ చూసిపోతాయా? అన్నీ కూడా భౌతికంగా పెళ్ళిళ్ళు ఏంటి, మంచి డబ్బులు, మంచి ఇల్లు, మంచి చదువులు, వీళ్ళ కోసమా? శరీర విషయంలో మీద మనసు పెడతారట. ఆత్మానుసారాలు, ఆత్మ సంబంధమైన విషయంలో మనసు పెడతారు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవము, సమాధానమై ఉన్నది.
శరీరానుసారులు దేవుని సంతోషపెట్టలేరు, వారు ధర్మశాస్త్రం లోబడనేరరు అనున్నది. అంతే, వాక్యానికి లోబడరు, వినేసి వెళ్ళిపోతారు కానీ వాక్యానికి లోబడరు. శరీరానికి సంబంధమైన మాటలు, అటువంటి ప్రార్థనలు, అటువంటి చర్చలు వెతుకుంటున్నారు. ఎంత బాధ! దేవుడు ఎంత గాయాలు రేపుతున్నారు దేవుడిని. బాధలన్నీ పోవడానికి ప్రమాణాలు చేసేస్తారు, ముక్కుబడులు చేసేసుకుంటారు. మనం నెరవేర్చకపోతే ఎవరికి చెందుతుంది? అది ఎవరైతే ప్రమాణాలు చేస్తారో వాళ్ళకి చెందుతుంది. మొక్కుబడి చేసుకుని తీర్చకపోతే చాలా ప్రమాదం, తెలుసుగా. చాలా శాపం ఉన్నది. అది మొక్కుబడి చేసుకోకపోవడమే మంచిగా ఉంది. వాక్యం చెప్తుంది అలాగా. మొక్కుబడి చేసుకోకూడదు అలాంటప్పుడు. నీకు అన్ని పనులు అయిపోయేటప్పుడు ఒక మాట చెప్తావా? పనులు అయిపోయి కదా ఏసైకి, దేవుడికి, సంఘానికి హాయ్ బాయ్ చెప్తావా? సంఘానికి బాయ్ చెప్తే ఎవరికి? ఏసై శరీరానికి పెట్టి చెప్పినట్టు. టిఫిన్ చర్చిలో పెట్టమంటే ఇంట్లో పెట్టుకొని అక్కడ ఉండిపోవడం కాదు. టిఫిన్ చర్చిలో పెట్టుకొని దాన్ని చర్చిలో దేవుడు చూస్తాడు. ఇంట్లో దాన్ని దాయాలా? దాన్ని సాతానుడు బోధ చేస్తుంటాడు. పద ఇంటికి పద, టిఫిన్ ఎలాగో తినేస్తాయి, నువ్వు కాపా ఉండు, ఇక్కడ నువ్వు రావక్కర్లేదు, నువ్వు ప్రార్థన చేసుకో, వినకు, దేవుడి మాటలు వినకు, దేవుడి సేవకుల మాట వినకు, నీకు టిఫినే ఎక్కువ కానీ బల్లారాధన వద్దు, ప్రార్థన వద్దు. దేవుడికి ఒప్పుకోమ్మా, ఒప్పుకో, చేతులెత్తి ఒప్పుకోవాలి. వెంటనే చేతులెత్తి ఒప్పుకోవాలి. దేవా క్షమించయ్యా, టిఫిన్ కోసం నేను నిన్న దేవుని వెలుగులాగా ఉండలేకపోయాను, దేవుని దీపంగా ఉండలేకపోయాను కాబట్టి వాక్యం నాకు చెప్తుంటే నాకు కళ్ళు పడిపోతున్నాయి. ఎందుకు పడిపోతున్నాయి కళ్ళు? దేవుడు బయటపరుస్తాడు. దేవుని సన్నిధి నేను అనుభవించలేదు, దేవుని సన్నిధిలో నిలబడలేదు, దేవునికి హాయి బాధ్యం వెళ్ళిపోయావు. ఒక పూట కూటి కోసము జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు. ఎవరు? వేషాలు. జ్యేష్ఠత్వాన్ని అమ్మేశాడు చిక్కుడుకాయల కూర కోసం. జ్యేష్ఠత్వాన్ని అమ్మేశాడు, తెలిసిందా? అలా చేయకూడదు. ఆహారము పానము కాదు కానీ పరలోక రాజ్యము పరిశుద్ధాత్మ ఆనందమైనది అని వాక్యం ఉంది రోమపత్రికలో. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడమే నాకు ఆహారమే అన్నాడు ఏసయ్య. పిల్లలుగా మనం ఉండాలి. ఆయన పిల్లలకు చెప్పడం కాదు, ఆ సిమ్టమ్స్ నీలో కనబడుతున్నాయి లేదని చెక్ చేసుకో. నీకు ఆకలేస్తుందా? దేవుని సన్నిధి ఏమో నీ దేవుని సన్నిధిలో గడుపమ్మా అని చెప్తుంటుంటే ఆకలేస్తుందని టిఫిన్ ఇచ్చింది దేవుడు. టిఫిన్ కాపాడడానికి ఇంటికి వెళ్ళిపోవాలా? దేవా క్షమించయ్యా, ఇంకెప్పుడు అలాగా చేయనయ్యా యాషావులాగా చేయనయ్యా, క్షమించమని అడగండి. మనం చెప్పేవారు ఉండాలి. హెచ్చరిక చేయకపోతే ఆ ప్రాణానికి నువ్వే ఉత్తరవాదం అంటున్నాడు దేవుడు. నీ ప్రాణానికి నేను ఉత్తరవాదం అయిపోతాను, కఠినమైన తీర్పు ఉంటుంది. 3:18 ఉంది, 3:1 ఉంది. ఇంకెప్పుడు చేయలేయా నీ సన్నిధి మొదటి ఉదయం 9 నుండి 10 వరకు దేవుని సన్నిధిలో నేను గడుపుతాను. రోజు గడపాలని దేవుడు చెప్తున్నారు కదా. ప్రమాణం చేయాలి అని చెప్తున్నారు. అర్థమవట్లేదా? నిన్న వచ్చాం కదా, క్లాస్ నుంచి వచ్చాం కదా, నువ్వు టిఫిన్ నిన్న బుధవారం నిన్న జరిగింది. నిన్న అక్కడ రీప్లేస్ పడిపోయాను. ఇప్పుడు నిన్న అలాగే ఫిలిప్పీలు రాసిన పత్రిక 1:28 వాక్యము వెల్లడి ఉండటోడనే వెలుగు కలుగుతుంది. వెలుగుని మీరు ఆ వెలుగులో సరి చేసుకోవాలి. ఆ వెలుగులో వెంటనే సరి చేసుకుంటే వెంటనే దీవిస్తారు. రాలేదు, టిఫిన్ దగ్గర ఉండాలమ్మా, ఎటు తినొచ్చాను వస్తానన్నావు, రాలేదు. అందుకే అలా నువ్వు వచ్చానని చెప్పాలి కదా, అబద్ధాడావు కదా. అదే నేను ఎప్పుడు అబద్ధాలను చేయనయ్యా అని వెంటనే విడుదల వస్తుంది. వాక్యం వింటున్నప్పుడు సాతాడు నిన్ను శోధించడు. వాక్యం వినకుండా కళ్ళు రెప్పలు పడవు. ఇంకెప్పుడు టిఫిన్లకి తిండికి కాపలా ఉండనయ్యా, నాకు క్షమించయ్యా, నీ సన్నిధికి పదవులెత్తే పాదాలు ఇవ్వండి. నిన్న చేసిన దానికి ఎవరు ఒప్పుకోమ్మా?
ఇప్పుడప్పుడే దేవుని దగ్గర సరి చేసుకొని ఆత్మ ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు సరి చేసుకోలేదనుకో అది దురాత్మ అన్నమాట. అదేంటంటే నేను వచ్చి పాపముల గురించి నీతిని గురించి ఒప్పింపచేసే ఆత్మ నీ దగ్గరికి వస్తుంది. వాక్యం అనే దేవుడు నీ దగ్గరికి వచ్చినప్పుడు వెంటనే సరి చేసుకోవాలి. యోహాను 16:8 ఉంటుంది. మీకోసం చదువుతున్నాను వినండి. పరిశుద్ధాత్మ దేవుడు వస్తే ఒప్పింపచేసే ఆత్మ వస్తుంది. పక్కన చెప్తున్నా అర్థమవట్లేదంటే అది ఏ ఆత్మ ఆలోచించు, ఒప్పుకోవాలి. ఏ అబద్ధమైనా ఏదైనా దేవుని సన్నిధికి విరోధంగా ఏది మాట్లాడినా ఏ పని చేసినా వెంటనే దేవుని దగ్గర రోమ 10:10 ఉంటుంది. నీతి కలిగినట్లు హృదయంలో విశ్వసిస్తారు. రక్షణ నీకు కావాలి అంటే దేవుని సన్నిధి నీకు కావాలి అంటే నోటితో ఒప్పుకోవాలి అని ఉంది అక్కడ వాక్యం. యాకోబు 4:7 కూడా అప్పుడే సాతానుడు నీ ఎదురు పారిపోతాడు, దాన్ని గద్దించాలని ఉంది. అలాగే యోహాను రోమ 16:20 కూడా సమాధానకర్త అయిన దేవుడు అప్పుడు నీలోకి వస్తాడు. వచ్చి సమాధానకర్త అయిన దేవుడు మీ పాదముల కింద సాతానుని చెదగొడతాడు అని ఉంది. మీ పాదాలతో మీరే చెదగొడతారు దాన్ని. నేను నిద్రమొత్తము బద్ధకము అబద్ధాలు ఆడడానికి ఏంటి మర్చిపోయేలా చేసేది ఇవన్నీ దుష్టుడు చేస్తూ ఉంటాడు. కాబట్టి వెంటనే ఎప్పుడైతే ఒప్పుకుంటావో వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు మళ్ళీ నిన్ను వాక్యం అనే ఆ విప్పబడిన వాక్యము నీకు గుర్తుంటుంటుంది. ఆ వాక్యం నీకు తెలుగు కలిగిస్తుంటుంది. నీ పాదాలకి దీపంలా నడిపిస్తూ ఉంటుంది. ఎంతమంది అయితే నా మూలంగా నడిపించబడతారో వాళ్ళే నా కుమారులు నా కుమార్తెలు అంటున్నాడు. అందుకని అంటున్నాడు వాళ్ళు వేసే శరీర అభిమాలుగా వాడబడతారు. శరీరానుసారమైన నియమము ఏలుబడి చేయదు. పాప మరణముల నియమము ఏలుబడి చెయ్యదు. అప్పుడు దేవుని టైం కల్లా సన్నిధికి వస్తారు. సన్నిధి లేకపోతే సన్నిధి మెట్ల దగ్గర ప్రార్థన చేసుకుంటారు. నా వరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము అన్నది. భక్తిహీనుల గుడారంలో నివసించిన కంటే అన్నది. అంటే మీ ఇంట్లో ఉండకుండా సన్నిధి దగ్గరికి వచ్చేది. మీరు సన్నిధి దగ్గరలో ఉన్నారు కదా, 2 అడుగులు వేస్తే చాలు సన్నిధి మీ ఇంట్లోనే ఉన్నట్టుంటుంది. సన్నిధిని ఎంత ప్రేమిస్తారో అంత దీపవృక్షంలాగా అలా వెలుగుతూ ఉంటారు. ముదిమి వచ్చే వరకు ఎత్తుకునే దేవుడు యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలం పొందుకుంటారు. పక్షిరాజు రెక్కల వల్ల ఎగురుతారట, అలేక పరిగెడతారట, సొమ్మసిల్లక నడిచిపోతారు. ఆ శక్తి ఆ యెహోవా కోసం ఎదురు చూడాలి. ఆయన అభిషేకం కోసం ఆయన శరీరంలో అవయవ ప్రార్థనా పనులుగా ఉండడానికి, నీ సాక్ష్యం ప్రకటించడానికి, దేవుని వాక్యం ప్రకటించడానికి, దేవుని సాక్షిగా ఉండడానికి దేవుడు సహాయం చేస్తారు. అప్పుడు ఆమె చెప్పినప్పుడు ఎవరు ఆమె చెప్తారో అలాగది ఆశీర్వాదం వచ్చేస్తుంది. నేను అలాగే ఎక్కడున్నా సరే ఏదైనా ఆశీర్వాదం మాట రాగానే ఆమె అనేటప్పుడు అవన్నీ అందుకునేదాన్ని. అందుకోకపోతే పక్కన పడిపోతాయి. నీ దగ్గర రావు. నోరిప్పి ఆమె అని చెప్పాలి. ఇష్టం లేదా దేవుని మాటలు? మరి ఎందుకు నోట్లోంచి ఆమె అని మాట రావాలి? వెంటనే నీకు కావాలి, నీకు ఆశ ఉన్నది, ఆ దాహం ఉంది, దేవునికి చేసే శరీరంలో అభయంగా నేను ఉండాలి, తండ్రి చిత్తాన్ని నెరవేర్చి దేవుని రాజ్యానికి వెళ్ళాలి అన్నప్పుడు ఆమె అని మనసులోనైనా చెప్పాలి, నోట్లోనైనా గట్టిగా చెప్పుకోవాలి. గ్రహించాలి. అక్కడి నుంచి ఏం మాటలు వస్తాయి అవి గ్రహించాలి. దేవుడు వెంటనే ఆశగా ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. నీకేది కావాలి నీ పరలోక తండ్రి తెలుసు. నీ భర్తగా ఆయన నడిపిస్తారు. నా దేవుడు నాతో అవే మాట్లాడాడు. ఎవరున్నా లేకపోతే నీతో నేనుంటాను, నీ భర్తగా నేనున్నాను అని మాట్లాడాడు దేవుడు. అంత అప్పటి నుంచి నేను ఎవరిని మాట్లాడగలను, ఏ విషయంలో నేను అడగను తెలుసా? ఏ విషయం కూడా నేను అడగను. వెంటనే చెప్పి అని చెప్తూ ఉండాలి. దేవుడు మీరు అంటే దేవుడు అనిపిస్తాడు. ఆ మాటలు నోట్లో రాగానే మనసు ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు ఏంటంటే ఆయనే నడిపిస్తాడు. ఆయన నడిపించాలి, ఎవరో చెప్పలు అవి నడిపిస్తాడు అన్నమాట. దేవుడు చెప్పి నడిపిస్తారు. అయితే నిర్గమాకాండంలో దీపవృక్షం కోసము ఏముంది? నిర్గమాకాండం 27వ అధ్యాయం
ప్రతిదీ దేవుని దగ్గర బ్రతిమాలుకుంటూ ఉండాలి. ఏ బలహీనత ఉన్నా సరే బతిమలాడుకోవాలి. అయ్యా నీ వాక్యం వెళ్ళలేదయ్యా, నేను నిర్లక్ష్యంగా కూర్చున్నానయ్యా, ఏదో బొమ్మలా కూర్చున్నానయ్యా, ఏదో విన్నట్టు యాక్టింగ్ చేశానయ్యా, సాతాను నా కళ్ళప్పుడు పట్టుకుని దించుతున్నాడయ్యా, పైకి కిందకి ఊగుతున్నాడయ్యా అని చెప్పి నన్ను క్షమించయ్యా. నేను నిన్న గడపలేదు కాబట్టి, ఈరోజు నేను సిద్ధపడలేదు కాబట్టి నాకు ఇలా జరుగుతుంది. కాబట్టి రేపు మళ్ళీ ఆదివారానికి శనివారం రేపు గడుపుతానయ్యా, రేపు నేను అలాంటి తప్పు చేయనయ్యా, రేపు నేను సన్నిధిలో నేను గడుపుతాను. ఆదివారం నా కోసం సిద్ధపరిచిన మాటలు నేను నేర్చుకొని ఆ విధంగా నేను నడిచి అనేక మందిని నడిపిస్తాను అంటే నీ దీపాలను వెలిగిస్తాడు ఆయన. వెలిగించే దీపంలా ఉండాలి. అనేక మందికి సాక్షిగా ఉండే దేవుని సన్నిధిని అనేకమైన దీపాలు వెలిగించాలి. నువ్వు వెలిగించి తీసుకురావాలి. నువ్వే ఆరిపోయి మినుకు మనం ఇలా నీరు వాటర్ పడిపోయిన ఆయిల్ ఎలాగ చిటికి మాట్లాడుతుంది కదా, ఎరిగి ఆరినట్టు ఒత్తు తడిసిపోద్ది, అది వెలగలేదు, అది ఎప్పుడు ఆరిపోద్దో తెలియదు. అలా ఉన్నావనుకో ఎవరు నీ సాక్ష్యం వినరు. నువ్వు ధైర్యంగా నువ్వు ఎవరో చెప్తారని కాదు, నీ ఎంతటి నువ్వే చెప్పేది ఏంటంటే అపోస్తలుల గారు 1:8 ఉంటుంది, పరిశుద్ధాత్మ దేవుడి మీద మీ మీదకి వచ్చినప్పుడు యోదయ సమరయ దేశంలో అంతటా మీరు సాక్షులై ఉంటారు అన్నది. ఎక్కడికి వెళ్తే అక్కడ మీరు సాక్షులై ఉంటారు అన్నమాట. ఎవరో చెప్పకూడదు, అది చెప్పేది కాదు. అది పరిశుద్ధాత్మ దేవుడు మీలోకి రావాలి అంటే ఆయనకి ఇష్టమైన వాక్యాన్ని విని అలా నడవాలి. దేవా నాలోకి మీరు వచ్చారు, వందనాలు. పరిశుద్ధాత్మ దేవా నీ ప్రతి విషయంలో నాకు సహాయం చేస్తున్నావు. నువ్వు సహాయం చేస్తేనే నేను ఏమైనా చేయగలుగుతున్నానయ్యా, నువ్వు లేకపోతే నేను బ్రతకలేదయ్యా అని చెప్పి బతిమాలుకోవాలి. నీకు బలహీనత వచ్చినప్పుడు బలహీనతలో ఆయన విజ్ఞాపన చేస్తాడు కదా. మీ బలహీనతలో ఆయనే మీ పక్షాల నుండి విజ్ఞాపన చేస్తాడన్నది. వాళ్ళు మీరు పడుకున్నా సరే, మీరు అలసిపోయినా సరే, ఆయన పడుకున్నప్పుడు కూడా ఉదయం వరకు ఆయనే మీ మనసు ఆ హృదయం అనే మనసులో ఉండి ఆత్మ విజ్ఞాపన చేస్తూనే ఉంటుంది. ఆ దీపం మారిపోదు జీవితాంతం, చచ్చిపోయే వరకు కూడా యుగాలు కూడా దీపం ఆరే దీపం కాదు, యెహోవా పెట్టిన దీపము అని ఉంది. దేవుని సన్నిధిలోనే పెడతారు. అది ఆ వాక్యం మనం ముందు చెప్పుకున్నాం. నిర్గమకాండం 27వ అధ్యాయము 20-21 వచనం చదువుతున్నాం. మరియు దీపము నిత్యము వెలుగుచుండవలెను. ఏం చెప్పాను ఇందాక? దానికి తగినంత వాక్యం ఇదిగో, నిత్యము వెలుగుచుండవలెను. పడుకున్నా సరే అది వెలుగుతూనే ఉంటుంది. అలాగ విజ్ఞాపన చేస్తూ ఉంటాడు పరిశుద్ధాత్మ దేవుడు. మన పక్షాల నుండి విజ్ఞాపన చేస్తాడు అని వాక్యం చెప్పుకున్నామా. మరియు దీపము నిత్యము వెలుగుచుండినట్లు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము ఒలీవల నూనె తేవలనని ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించుము. ఇశ్రాయేలుకి మోషే గారు ఆజ్ఞాపిస్తున్నాడు. ఇది ప్రత్యక్ష గుడారం ఉపమానం ఉంది, కానీ జీవితంలో జరిగించేది ప్రకటన గ్రంథం ప్రవచనం నెరవేర్పు కాలంలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు నెరవేరుతుంది. అప్పుడు అర్థమవుతుంది. ప్రవచనం అనేది నెరవేర్పు జరుగుతుంటేనే అర్థమవుతుంది, లేకపోతే ఇది ఏంటి జరుగుతుందో నాకు ముందు అర్థమవుతుంది. ఇవన్నీ జరిగాయి, 99 జరుగుతూ ఉన్నాయి, కానీ అది నెరవేర్పు జరుగుతుంటే ప్రకటన గ్రంథం చదువుతా బోధిస్తూ ఉంటే ఇదిగో ఈ విషయం నా జీవితంలో జరిగింది, ఈ నెరవేర్పు కాలంలో ఉన్నాము. ఆయన ద్వారం దగ్గరే ఉన్నాడు. బబులోను సంఘాలకు అన్నీ కూడా చెప్పమంటున్నాడు. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట, చెవిగలవాడు వినుగాక అని చెప్పి బబులోను సంఘాల్లోంచి మీరు రండి. మిక్స్డ్ టీచింగ్ అంటే మిశ్రమ బోధ, శరీరానుసారమైన బోధ, మనుషులు కల్పించిన పద్ధతులు అవే దైవోపదేశాలని వ్యర్థంగా ఆరాధిస్తే ఏం లాభము? వారి పెదవులతో కనపరుస్తున్నారు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉందని ఏడుస్తున్నాడు దేవుడు. నువ్వు శరీర సంబంధమైన వాటి కోసమే మనసు పెట్టుకున్నావు, నువ్వు సంబంధమైన వాటి కోసం మనసు పెట్టుకున్నావు. పరలోక రాజ్యము దాని సన్నిధి, దేవుడు ఎలా వస్తారో, ఎందుకు ప్రాణం పెట్టారో, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావో, నువ్వు భ్రష్టతలో ఉన్నావో, నాశనంలో ఉన్నావో, నువ్వు రక్షణలో ఉన్నావో, ఏ స్థితిలో ఉన్నావో నువ్వు తెలుసుకుని పరిస్థితిలో ఉన్నావు. తెలుస్తుందా ఏ స్థితిలో ఉన్నాను నేను అని? ఏ మనిషికైనా తెలుస్తుందా నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? అంటే ఒక ఇల్లు కట్టుకున్నానండి, 2 పెళ్ళిళ్ళు చేశానండి, ఇది చెప్తాను. కానీ ఈ స్థితిలో ఈ పరిస్థితులు చెప్తారా? తల్లి చేత నెరవేరుస్తుంది, దేవుని రాజ్యానికి వెళ్తాము. రిటైర్ అయిపోయానండి, డబ్బులు వచ్చేయండి, ఇదిగో మేము ఇలా బతుకుతున్నామండి, ఆ డబ్బులు మాకు చాలండి. ఇంకా
ధనవంతుడు అలాగే అనుకున్నాడట. ఈరోజే దేవుడు వస్తే నువ్వు ఎక్కడ ఉంటావని ఆయన అడిగాడు. అన్నీ నేను సమకూర్చుకున్నాను అని అంటాడు. ఏం లాభం? అవేమి రావే. నువ్వు ఎంతమందిని రక్షించావు? అసలు నీ దీపం వెలుగుందా, ఆరిపోయిందా? నువ్వే వాక్యంలో ఆ మూయబడిన వాక్యంలో, ముద్రింపబడిన వాక్యంలో ఉన్నావా, వెప్పబడిన వాక్యంలో ఉన్నావా? ఆ ప్రవచనాలు నెరవేరుతున్నాయి. ఆ అవమాన భావాలన్నీ దేవుడు తెలియపరుస్తున్నాడు. ప్రకటన గ్రంథం ద్వారా నీకు ఒక నిబంధన చేశాడు. భార్య భర్తల నిబంధన కోసమే నువ్వు కింద మీద పడిపోతున్నావు, కానీ సృష్టికర్త అయిన దేవుడు నీకు భర్త అయి ఉన్నాడు. ఆయన ఒక నిబంధన చేశాడు. ఏం చేసావు అని ఎవరైనా అడుగుతున్నారా? నిన్ను అడుగుతున్నారా? బాధగా లేదా? ఆయన ప్రాణం పెట్టాడు కదా, ఒక నిబంధన చేశాడు కదా. నీ భార్య ప్రాణం పెట్టిందా? నీ భర్త ప్రాణం పెట్టాడా? నీ పిల్లలు పెట్టారా? మీ అమ్మ పెట్టిందా? మీ డాడీ పెట్టారా? ఎవరు పెట్టారు నీకోసం ప్రాణం? మరి ఆయన చేసిన నిబంధన ఏంటి? అవి అర్థం కావట్లేదా? నేను చెప్తాను. అది దేవుడు ఆలోచిస్తుంది. అలాంటి బిడ్డలు బహుగా దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుడు కోరుకున్నది అది, తండ్రి చిత్తం అది. నన్ను ఎవరు అడిగినా దేవుడి మాట చెప్తాను. వింటున్నావా? ఎందుకంటే విప్పబడిన వాక్యము విన్న వాళ్ళకి ఆ తెలుగు దేవుడు ఇస్తాడట. ఆ వెలుగు ప్రకాశంగా చేస్తున్నాడు కదా. వాక్యం అనే వెలుగు నేను విన్నాను అలాగే ఉండేదాన్ని. ప్రతిదానికి మా డాడీని అడిగాను, మా మమ్మీని అడిగి అదంతా కూడా దేవుడు చూసేదాడు. ప్రతిదీ దేవుడు చూసుకున్నాడు. తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తుంది. నీ పర్లోకం తెలుసు నీకు ఏది కావాలో. మొదట నీతిని, నా రాజ్యాన్ని మీరు వెతకండి. అన్ని జనుల్లో మీరు ఏమి తిందమా, ఏమి త్రాగుదమా, ఏం పూజిద్దామా చింతించద్దు. నీ పర్లోకం తెలుసు నీకు ఏది కావాలో. ఆయన సమృద్ధిగా ఇచ్చే దేవుడు. ఆయన చేతిలో ఉన్నది కానీ మనుషుల చేతిలో ఉందా? అందుకే మనుషుల అమ్మటి కంటే, రాజుల అమ్మటి కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. ఆయన ఆశ్రయించే వారికి ఏ మేలు పొదువే ఉండదు అన్నాడు. అలా పెంచుతున్నాడు దేవుడు. సాక్షిగా ఉండాలి, దీపవృక్షంలా ఉండాలి, దీపస్తంభంలా ఉండాలి. ప్రతి నెల ఫలిస్తూ ఉండాలి. ప్రతిరోజు ఫలించే చెట్టుగా ఉండాలి. ఎంత చికిత్సావు, ఎన్ని పళ్ళు చేయి, ఎంత నీ చెట్టు ఏ విధంగా ఫలిస్తుంది, దేవుళ్ళు నువ్వు ఎలా ఉన్నావు, ఏ స్థితిలో ఉన్నావు అనేది ఎప్పుడు కూడా చెక్ చేసుకోవాలి. అదే ఇక్కడ ఉపమాన రీతిలో మోషే గారికి చెప్తున్నారు. మరియు దీపము నిత్యము వెలుగుచుండినట్లు ప్రదీపములను దంచి తీసిన అచ్చము ఒలీవల నూనె తేవాలని ఇశ్రాయేలులకు ఆజ్ఞాపించుము. సాక్ష్యపు మందసము ఎదుగనున్న తెరకు వెలుపల ప్రత్యక్షపు గుడారంలో అహరోను అతని కుమారులు సాయంకాలం మొదలుకొని ఉదయకాలం వరకు యెహోవా సన్నిధిని దాన్ని సవరించవలను. అది ఇశ్రాయేలుకు వారి తరముల వరకు నిత్యమైన కట్టడ. అది ఉపమానంగా ఇచ్చారు. ఆ దినాల్లో తండ్రిని రిజెక్ట్ చేశారు. తండ్రి చిత్తం ఏంటో తెలుసుకోలేదు. అప్పుడు నూతన బంధన చేసి ప్రకటన ప్రవచన వాక్యాన్ని దేవుడు అందించారు ప్రజలకు, రాబోయే తరం వారికి. ఇప్పుడు ఆ తరంలో మనం ఉన్నాం కాబట్టి, అంచె దినాల్లో మనం ఉన్నాం కాబట్టి మన తరాలు కూడా మనకి నిత్యమైన కట్టడ. ఇశ్రాయేలుకు వారి తరతరములకు నిత్యమైన కట్టడగా ఉంది. ఇశ్రాయేలు ప్రజలు వినలేదు. 6 లక్షల జనాభా నడిపిస్తున్న నికోదేము వినలేదు. నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మిస్తలే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశం లేదు అని చెప్తున్నా సరే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు సంగతి తెలియలేదు. దేవుడు మనకి తరములు కూడా నిత్యమైన కట్టడగా ఇచ్చారు. ఈ అంచె దినాల్లో మనుషులందరి మీద నేను ఆత్మను కుమ్మరిస్తాను. మీ యవ్వనులు దర్శనాలు చూస్తారు, వృద్ధులు కలలు కంటారు, మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచిస్తారు. అపోస్తులు 2:17 ఉంది. అది యోవేలు గారు ప్రవచిస్తారు. యోవేలు రాసిన గ్రంథం 2:28 ప్రవచించాడు ఆయన. అది నెరవేర్పు జరిగింది అపోస్తులు 2:17. ఆ నెరవేర్పు కాలం వస్తేనే ఇవి అర్థమవుతాయి. ప్రవచనం నెరవేర్చే కాలంలో ఉన్నాం. ప్రవక్తలు ప్రవచించారు, ప్రవచనాలు నెరవేర్పు కాలంలో ఉన్నాము. జాగ్రత్త, ఏ స్థితిలో ఉన్నావు, ఏ స్థితిలో పడిపోయావో. మారు మనసు పొందితే సరే, లేకపోతే నీ దగ్గర నుండి దీప వృక్షాన్ని తీసేస్తాను.
దీపస్తంభం తీసేస్తానని వాక్యం చదువుకున్నాం అన్న. బుధవారం నడుచుకున్నావా అంటే దర్శనాలు ఉండవు, కళలు రావు, వాక్యం అర్థం అవ్వదు. నాకు వాక్యం అర్థం కావట్లేదండి అంటే ఏంటి వాళ్ళ సంగతి? కాలం బట్టి చూస్తే మీరు బోధకులై ఉండవలసి వచ్చి ఉండగా మొదటి మూల పాఠాలు మీకు మరలా బోధించవలసి వచ్చింది. కాబట్టి మీరు పాలు తాగవలసిన వారే కానీ బలమైన ఆహారం మీకు తగదు. 20 సంవత్సరాలు వచ్చినా 30 సంవత్సరాలు వచ్చినా బాప్తీసాలు తీసుకొని ఇంకా నోట్లో వేలెట్టుకొని పాలు తాగుతాను అంటే చిన్న సండే స్కూల్ బోధ చేయాలి, లేకపోతే శరీరానుసారమైన బోధ కథలో చెప్పాలి. ఈ బలమైన ఆహారము పరలోక సంబంధమైన విషయాలు, దేవుడు చేసిన నిబంధన, ప్రజలతో దేవుడు చేసిన నిబంధన, ఇది బలమైన ఆహారము తగదు అని చెప్తున్నారు. ఆనాడు దినాల్లోనే దేవుడి కళ ద్వారా చూపించారు. పచ్చి గుడ్డులు, బాదం పప్పులు, జీడిపప్పు, పాలు ఇవన్నీ కూడా నేను అందరికీ ఇస్తున్నానంట. ఆ చర్చిలో, ఆరాధన చర్చిలో అక్కడ ఉంది, ఈ చర్చికి ముందు అక్కడ ఉంది. అప్పుడు ఆ ప్రవచనాలు దర్శనాల ద్వారా చూసేవారు. ప్రతి విషయాలు మేడగద అనుభవంలో దేవుడు అన్నీ నేర్పించారు. అప్పుడే అర్థం కాలేదు, అది ఆశాజ్యోతికి వచ్చింది ఆ కళ. ఎవరైతే అలా తప్పిపోతున్నారో ఆమెకి ఆ చర్చ అంతా అయిపోయింది. ఆమె ఎదురుకుండానే నాకు ఆ కళ భావం ఏంటని చెప్పింది. అది నెరవేరిపోయింది. ఎవరికైతే వచ్చిందో వాళ్ళ విషయంలో అది జరిగింది. అటువంటి వాక్యం అంటే బలమైన ఆహారం వారికి తగదు. ఎందుకంటే వారికి జ్ఞానేంద్రియాలు లేవు. అంటే దర్శనాలు, ప్రవచనాలు చూసిన ఆ కళ్ళు లోక సంబంధమైన వాక్యానికి అలవాటు పడిపోయారు. అటువంటి వాక్యాలను యూట్యూబ్లో చూసి, ప్రతి దిక్కులో చూసి దానికి అలవాటు అయిపోయింది. కాబట్టి ఇక మీద వాళ్ళకి దర్శనాలు లేవు, ప్రవచనాలు లేవు, కళలు లేవు, వాక్యం అర్థం అవుతుంది. వాళ్ళు పాలు తాగవలసిన వారే కానీ బలమైన ఆహారం ఇంకా వారికి తాగదు అని ఆ వాక్యం నెరవేరిపోయింది. ఆ నెరవేరక ముందే ఏం చేయాలి? ఎక్కడైతే మీరు దేవుడు నాటాడో క్రీస్తు అనే బండ మీద ఉండాలి. ఏ తుఫాను వచ్చినా, కరోనా టైంలో 500 చూపిస్తే ఆ పక్కకి వెళ్ళిపోవడమా? భోజనాలు పిలిస్తే నువ్వు రేషన్ ఇచ్చేస్తున్నారని ఆ దగ్గర పారిపోవడమా? చెప్పండి. దేవుడితో నువ్వు ఉన్నావు అనుకో, పరిశుద్ధాత్మ పొందుకున్న దేవుని యోహాను సువార్త హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాట. ఒకసారి వెలిగించబడి మరలా ఆ దీపాన్ని వెలిగించడము చాలా అసాధ్యమని ఉంటుంది. యోహాను సువార్త హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో. ఎందుకంటే వెలిగించబడి ఉన్న వాళ్ళని ఆ దీపం వెలిగించాలంటే ఫుల్ తడిసిపోతుంది. ఇంకా తడిసిపోయిన దీపంలోనే ఒత్తిడి వెలిగించగలరమ్మా? దాన్ని ఎండబెడితే ఎదుగుతుంది అంటారా? ఎదుగుతుందేమో. మరి దేవుని వాక్యంలో పెరగడానికి వాళ్ళు ఉండాలని ప్రార్థన చేస్తున్నాను. మరి ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ దగ్గర నుండి మారు మనసు పొందితేనే సరే, లేకపోతే ఆ దీపంని నేను తీసివేస్తానంటున్నాడు. మంచిది. అది ఎంత జాగ్రత్తగా ఉండాలి. రోజు ఆ దీపాన్ని వెలిగించుకోవాలి కదా. దేవుని సన్నిధికి వచ్చి రోజు దేవుడికి టైం ఇచ్చాడు, సన్నిధి నీ పక్కనే ఉంది. ఏం చేయాలి అలాంటప్పుడు? వాళ్ళని పరిచారకులుగా, చాలా మందిని దేవుడు పరిచారకులుగా పెట్టుకున్నాడు. ఆ పరిచర్య కూడా అది కూడా పక్కన పెట్టేశారు. చాలామంది పరిచర్యలో వాళ్ళ దేవుడు ఎంచుకొని వాళ్ళు ఏ పరిచర్య చేయాలి, ఏ వరాలు ఇచ్చారు, అవన్నీ విషయాల్లో దేవుడు వాడుకోవడానికి ఇష్టపడ్డారు. 5వ వచనం, దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పుపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయించి బాహాటముగా ఆయన అవమానపరుచుతున్నారు కనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము.
వీళ్ళు దేవుడిని మరి సిలువ వేసినట్టు లెక్క వస్తుంది. అందుకనే ప్రతిరోజు కూడా ప్రార్థన చేసుకొని ఈ దీపం వెలుగుతుందా ఆరిపోయిందా, అది గట్టిగా వెలుగుతుందా అగ్ని స్తంభంలాగా, లేకపోతే చిముక్కుమైన ఉప్పంటే ఊరిపోయేలాగా, ఏదైనా శ్రమ వస్తే నువ్వు పడిపోయేటట్టు ఉన్నదా, క్రీస్తు అనే బండ మీద ఉంటే గట్టిగా లైట్ హౌస్ లాగా వెలుగుతూ ఉంటావు. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన బలములు రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు, ఆ వెలిగించబడిన దీపం అలా తప్పిపోతే తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయించు. ఎవరికి అన్యాయం చేసేవాళ్ళు? దేవునికి సిలువ వేశారు. మరలా దేవుడు సిలువ వేసిన లెక్కలో ఉన్నారంట. బాహాటంగా ఆయన అవమానపరచుచున్నారు కనుక మారు మనసు పొందినట్లు వారిని మరలా నూతనపరచడం అసాధ్యం. అలాంటి నిష్లోకి చేరిపోకుండా దేవుడి మాటలు చెప్తున్నారు. ఎట్లా నీకు భూమి తన మీద తరచుగా కొని వర్షంలో త్రాగి ఎవరి కొరకు వ్యవసాయం చేయబడునో వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వాదం పొందును. ఆ పైరు ఎప్పుడు కూడా పంట ఎప్పుడు కోత కోసేటట్టు, పంట ఎప్పుడు ఫలించేటట్టు ఉండాలి. అలా ఉన్నప్పుడు దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటారు. అలా ఫలిస్తున్నప్పుడు అలా ఫలించే వారిగా ఉండాలి. అయితే ముండ్ల తుప్పలను గచ్చ తీగలను దాని మీద పెరిగిన ఎడల అది పనికిరానిదని విసర్జించబడి శాపము పొందదగినదవును, తుదకది కాల్చివేయబడును. ఎప్పుడైతే నువ్వు ఫలించలేదనుకో, అక్కడ ఆ పొలం అనే నీ హృదయంలో ముళ్ళ పొదలు గచ్చ పొదలు పెరిగిపోతాయి. దేవుడు వాక్యం దగ్గర చెత్త అంతా కూలిపోతుంది. మిక్సింగ్ టీచింగ్ అంటే శరీరానుసారమైన బోధ అంతా ముళ్ళ పొదల్లా ఉంటాయి. అప్పుడు నీ వాక్యం వేసినా అక్కడ ఫలిస్తుందా? అక్కడ మంచి విత్తనం వేస్తే ఈ ముళ్ళన్నీ గుచ్చేసి పిక్కలాగా అంచేస్తాయి. అది మొత్తం 13వ అధ్యాయంలో ఉంది. ఎదగలేని పరిస్థితి అన్నమాట. అదేం చేస్తారు దేవుడు అంటే దాన్ని అది పనికి రానిదని విసర్జింపబడి శాపము పొందదగును, తుదకది కాల్చివేయబడను. కాల్చేసి ఎక్కడికి వెళ్ళిపోద్ది? అగ్నిగుండం వెళ్ళిపోతుంది. అయితే ప్రియులారా, మేమేలాగ చెప్పుచున్నాను, మీరెంతటికంటే మంచిది రక్షణకరమైనది అయిన స్థితిలోనే ఉన్నారని రూఢిగా నమ్ముచున్నాను. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీరు ఇంకా రక్షణలో ఉన్నారు అని నేను నమ్ముతున్నాను అంటున్నాడు. ఎబ్రీయులు రాసిన పత్రికలను పౌలు గారు రాసుకున్నారు. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి మీరు ఏ పనులు చేశారో, మీరు ఏదైనా దేవునికి, దేవుని సంఘానికి కానీ దేవుని పిల్లలకి కానీ ఏమైనా పనులు చేసావు అనుకో, ఇప్పుడు ఈ అమ్మ చేసింది అనుకో, మీరు చేసావు అనుకో, ఎలా ఉంటుంది? మీరు చేసిన కార్యములు మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి, పరిశుద్ధులకు అంటే మీ సేవకులకు కానీ పరిశుద్ధమైన బిడ్డలకు కానీ నువ్వు ఏదైనా ఉపచారం అంటే మంచిది చేసావు అనుకో, వాళ్ళకి ఏమైనా పనులు చేసి పెట్టావు అనుకో, ఉపచారం చేసి ఇంకనూ ఉపచారం చేయించుండట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను, దేవుని నామాన్ని బట్టే కదా నాకు ఏదైనా మీరు ప్రేమిస్తారు, అలా చేస్తే ప్రేమను మనుషులకు దేవుడు అన్యాయస్తుడు కాడు, అంటే దాని దీవెనలు ఇస్తాను అంటున్నాడు. కాదు సంఘానికి చేసిన, సేవకులకు చేసిన, పరిశుద్ధులైన బిడ్డలకు చేసిన, దేవుని మాట వెళ్ళలేని వాళ్ళకి చేస్తే మంచిదా? పరిశుద్ధులకు చేయమంటున్నాడు. అది గమనించండి. ఆడతో సహవాసం చేయాలి. ఆడకు నువ్వు చేస్తే, వాళ్ళకు ఉపచారం చేస్తే, వాళ్ళకి పరిచయం చేస్తే మనుషులకు తన నామను బట్టి చూపిన ప్రేమను, ఎవరి నామాన్ని బట్టి చూపిస్తున్నావు ఆ ప్రేమ? దేవుని బట్టి చూపిస్తున్నారు ఆ ప్రేమను. ఆ ప్రేమను నేను మీకేది చేసిన ఆ ప్రేమను బట్టి మనుషులకు దేవుడు అన్యాయస్తుడు కాడు. వీరు మందులు కాక విశ్వాసము చేతను, ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకున్న వారిని పోలి నడుచుకున్నట్లుగా మీరు ప్రతి వాడిలో మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరెది వరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచుడని అపేక్షించుచున్నాను. ముందు ఎలా ఉన్నారో దేవుని రాజ్యం వచ్చే వరకు కూడా, దేవుని రాకడ వరకు కూడా, దేవుడు వచ్చే వరకు కూడా అదే పట్టుకోదు. మీరు అలా ఉండాలి. దేవుని ఆసక్తిని తుదమట్టుకు కనపరచవాలని అపేక్షించుచున్నాను, అలాగ ఆశపడుతున్నాను. ఇదే ఆశను మనం అందుకని పాడుతున్నాం. ఈ ఆశతోనే మనం తుదమట్టుకు కూడా అటువంటి ప్రేమతో
సంఘము, కుటుంబము, దేశము అలా ఉంటుంది. మనం ఉన్నప్పుడు మన కుటుంబాలు బాగుంటాయి, మన సంఘం అలా ఉంటుంది, దేశం అలా ఉంటుంది. అటువంటి ప్రార్థన వస్తుంది. అటువంటి ఆశతోనే మనం ఎదురు చూడాలని దేవుడు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ గల దేవా, అభిషేకుడా నాయన, అయ్యా మీ మాటలను బట్టి నీకు వందనాలు. మీరు బలపరిచి స్థిరపరిచి మమ్మల్ని సరిచేసి అంతం వరకు సహించేవాడే జీవ కిరీటం పొందుకుంటాడని. శ్రమలు వస్తాయి, కొన్ని దినాలు శ్రమలు వస్తాయి, కానీ మరి అంతం వరకు ఎవరైతే సహిస్తారో వాళ్ళకే జీవ కిరీటాలు ఇస్తారంటున్న ప్రభు. నీ ప్రణాళిక చెప్పులు నడిచినప్పుడే తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వాళ్ళే దేవుని రాజ్యాన్ని వెళ్తారని ప్రతిదీ విడమర్చి ఆయన ఆనాడు మోషే గారితో చెప్పిన అయ్యా ప్రత్యక్ష గుడారము, ఆ పరిశుద్ధ స్థలము నా తండ్రిలో దీపవృక్షము పని ఏంటో తండ్రి నాయన మీరు ప్రతి ఒక్క ఉపకరణాన్ని మరి ఉపమాన రీతిలో అయ్యా నా తండ్రి మరి మీరు ఆ ఛాయారూపకంగా ఉన్నదని ఫిబ్రవరి రాసిన పత్రికలో మరి 8:5లోని ఫిబ్రవరి 10:1లోని మీరు చెబుతున్నారు నాయన. అది ఛాయారూపకంగా ఉంది, కానీ ప్రవచనం నెరవేర్పు కాలంలో మేము ఉన్నాము. మరి ఆ విధంగా మరి ఆ నెరవేర్పు జరుగుతున్నప్పుడు మీకు అర్థమవుతుంది అది దేవుడు రాకడ సూచనలు అవన్నీ కూడా మరి అంతం వరకు కూడా ఆ విధంగా ఉండాలని ఫిబ్రవరి రాసిన పత్రికలో మరి లాస్ట్ వచనాల వరకు కూడా మీరు మాట్లాడుతున్నారు నాయన. అవన్నీ మేము కలిగి మేము జీవించి దీపవృక్షం వలె, దీపస్తంభం వలె ప్రభు మేము ఉండడానికి సహాయం తెచ్చండి. ఇంకా మేము నాయన మండే అగ్నిగా అయ్యా యోహాను గారు ఎటువంటి దర్శనాలు చూశారు ప్రభు. నీ బిడ్డల ప్రభుతో మీరు ఎలా మాట్లాడారు మాతో మాట్లాడండి. మాలో ఇష్టం లేనివన్నీ తీసివేయండి ప్రభు. మాలో ప్రతి బలహీనతలు తీసివేసి వింటున్న వాళ్ళందరినీ ప్రభు అట్టి విధంగా దీవించండి, ఆశీర్వదించండి. నీ సాక్షిగా నిలబెట్టుకొని అయ్యా నీ వార్తను ప్రకటించినప్పుడు నాయన మీరు వస్తారు అని చెప్తున్న ప్రభు. అయ్యా భూలోకమందంతటి నీ వార్త, ఈ వార్త ప్రకటించబడాలని విప్పబడిన వాక్యము నాయన. అయ్యా మీరు నాయన ప్రవచన నిబంధన వాక్యాన్ని మాకు నేర్పిస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ గ్రహించగలిగే మనస్సు నాయన ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. ఆటంకపరుచిన ప్రతి దురాత్మ శక్తిని దూరవచ్చండి. యేసు నామములో ప్రభు ఓర్చుకునే శక్తిని దయచేయండి. పరిశుద్ధాత్మ దేవ మీరే మీ దేవదూతల సమూహంతో మమ్మల్ని ఆయన మీరు కాపుదల నుంచి సంరక్షించి మాకు సహాయం చేస్తున్నందుకు నీ సాక్షిగా మమ్మల్ని నిలబెట్టుకుంటున్నారు. మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంది. ఆది నుంచి అంతం వరకు నడిపించిన దేవా మీకే కోటాది కోట్ల వందనాలు చెల్లిస్తూ మమ్మల్ని పాత్రలుగా వాడుకోండి. అయ్యా విప్పబడిన వాక్యం ఆహారమే కర్రలే వాడుకోండి, దీపవృక్షం వలె వాడుకోండి. సమస్త మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకుంటున్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంది. యేసే పరిశుద్ధ నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దీవెన, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము సకలలోక పరిశుద్ధులకి మరి నాయన వింటున్న ప్రతి ఒక్క బిడ్డలకి సదాకాలము తోడేంటి నడిపించిన గాక. ఆమేన్. దేవుని వందనాలు. దేవుడు మళ్ళీ దీవించిన గాక. ఆమేన్.